సో ఈరోజు కనుక మనం మహా డిబేట్లో చూసుకుంటే తెలంగాణ నుంచి గ్రామ సభలకు సంబంధించిన అంశంపై నిరసనలు ఆందోళనలు, అలాగే ఏపీకి సంబంధించి చూసుకుంటే జనసేనకి గాజు గ్లాస్ గుర్తు శాశ్వత చిహ్నంగా ఇవ్వడం, ఈ రెండు అంశాలపై ఈరోజు మహా డిబేట్లో ఉంటుంది. ముఖ్యంగా ఇప్పుడు కనుక చూసుకుంటే మొదటగా తెలంగాణకు సంబంధించి తెలంగాణలో గ్రామ సభలు రెండో రోజు కూడా ఆందోళనలు నిరసనల మధ్య నడుస్తున్నాయి. మొత్తానికి చూసుకుంటే ఈ తెలంగాణ రాజకీయం అంతా ఇప్పుడున్న పరిస్థితుల్లో రైతు చుట్టూనే నడుస్తుంది. రైతులకి మేం న్యాయం చేశామంటే మేం న్యాయం చేశామని, ఈ పార్టీ మేం న్యాయం చేస్తున్నామని చెప్పని ఇప్పుడు ఉంటున్నారు. సో పోలీసు పహారాల మధ్య ఈ యొక్క గ్రామ సభలు, అంటే స్వేచ్ఛగా జరగాల్సిన గ్రామ సభలు ఈ రోజున పోలీసుల పహారాలో నడుస్తున్నాయి. ఇది ఎవరి తప్పు? ప్రజలు నిరసనలు ఆందోళనలు తెలియచేస్తుంటే ఎందుకని ఎవరు కూడా స్పందించడం లేదు? మరోపక్కన రేవంత్ రెడ్డి వాళ్ళ బృందంతో దావోస్లో పెట్టుబడుల కోసం వెళ్తే, ఇక్కడ ఉన్న మంత్రులు నాయకులు గ్రామ సభలకు వెళ్తే నిరసనల మధ్య ఇరుక్కుపోవాల్సి వస్తుందని చెప్పిన గ్రామ సభలకి చాలామంది అటెండ్ కాకుండా దూరంగా ఉంటున్న పరిస్థితి, కొంతమంది నాయకులు విదేశాలకి అలాగే వేరే రాష్ట్రాలకి వెళ్ళిన పరిస్థితి. సో ఏదైతే రైతే రాజు, దేశానికి వెన్నెముక రాజు రైతు అని చెప్పే ఈ రాజకీయ పార్టీల నేతలు ఇప్పుడు నిజంగా రైతులకి న్యాయం చేయాల్సిన ఇలాంటి సమయాల్లో ఎక్కడికి వెళ్ళారు? దీనికి సంబంధించి అధికార పక్షం మీద ఈ విపక్షం బీఆర్ఎస్ విమర్శలు గుప్పిస్తోంది. కానీ ఫైనల్గా రైతులకి న్యాయం చేయాల్సిన ఈ యొక్క రాజకీయ పార్టీల నేతలు ఎందుకని న్యాయం చేయటం లేదు అన్నది ఈ రోజున మనకి టాపిక్. ఈ రోజున మనతో డిస్కస్ చేయడానికి, మనతో చర్చలో పాల్గొనడానికి మద్ది శ్రీనివాసరెడ్డి గారు, కాంగ్రెస్ అధికార ప్రతినిధి, అలాగే దేవి ప్రసాద్ గారు, బీఆర్ఎస్ నాయకులు, మాజీ కార్పొరేషన్ చైర్మన్, అలాగే పోరెడ్డి కిషోర్ రెడ్డి గారు, బీజేపీ అధికార ప్రతినిధి. వెల్కమ్ సార్, వెల్కమ్ టు మహా న్యూస్, వెల్కమ్ టు మహా డిబేట్. సార్, ముందుగా దేవి ప్రసాద్ గారు, ఏంటి గ్రామ సభలు నిర్వహిస్తుంటే మీరెందుకు అడ్డం పడుతున్నారు అనేది ఒక కాంగ్రెస్ వాళ్ళ వాదన. ఏంటి నిజంగానే రైతులకు అన్యాయం జరుగుతోంది అని చెప్పని మీరు అంటున్నారు, కానీ మేము రైతులకి నిజంగానే మేము న్యాయం చేస్తున్నాము అంటే అర్హులకి, అంటే రైతు భరోసా కానీ, రేషన్ కార్డ్స్ కానీ, ఇందిరమ్మ ఇళ్ల పథకంలో కానీ, ఎందుకని మీరు ప్రతిదానికి రాజకీయం చేసే దిశలో ఉంటున్నారు అని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. మీ వాదన ఏంటి ప్రసాద్ గారు? గుడ్ మార్నింగ్ మిత్రులకు నమస్కారం. మహానేశ్వరి శుభోదయం. ప్రధానంగా మీరు ఇంట్రోలో చెప్పినట్టు ఇవాళ గ్రామ సభలన్నీ కూడా పోలీస్ పహారా మధ్య, చాలా ఘర్షణల మధ్య జరగడం అనేటువంటిది, దీనికి వెనుకున్నటువంటి కారణాలని మనం తప్పకుండా చర్చించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అనేక గ్యారంటీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామీణుల పరిస్థితి ఈ సభల ద్వారా చాలా అద్దం పడుతున్నట్టుగా మనకు కనబడుతున్నటువంటి మాట వాస్తవం. ఎందుకంటే ఒక రేషన్ కార్డు గురించి కాదండి, మొత్తంగా కూడా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక 1,07,00,000 అప్లికేషన్లు తీసుకున్నారు రకరకాల సంక్షేమ పథకాలకు సంబంధించి. అట్లాగే మొన్న కులగణన సర్వే అనేటువంటి కులగణన సర్వే కూడా జరిపి ప్రతి ఇంటికి పోయి కూడా ఎక్కడెక్కడ ఏముంది, ఏంటి, వాళ్ళ ఆస్తి ఎంత, వాళ్ళ పాన్ కార్డు ఏంది, రకరకాల అంశాలన్నీ కూడా చూసి, ఈ రెండు చూసిన తర్వాత కూడా గ్రామాలకు సంబంధించి ఇవాళ వచ్చినటువంటి లిస్టులు చూసి అందరూ ఆశ్చర్యపోతా ఉన్నారు. ప్రతి గ్రామానికి రేషన్ కార్డులు ఇచ్చే లిస్టు 30-40కి మించి లేదనేటువంటి భావన ఇలా లిస్టులు చూపిస్తే అడుగుతా ఉన్నారు. ఈ లిస్ట్ ఎట్లా తయారు చేశారు అని అడిగితే ఏ అధికారి కూడా సరైనటువంటి జవాబు లేదు. ఇది కులగణన సర్వే ద్వారా వచ్చిందా, లేకుంటే మేము ఇచ్చినటువంటి ప్రజాపాలనలో వచ్చినటువంటి దరఖాస్తు వల్ల వచ్చిందా, లేకుంటే ఎకనామిక్ క్రైటీరియా వల్ల వచ్చిందా, ఎట్లా వచ్చిందంటే కూడా అధికారులు ఏం చెప్పకుండా అందరికీ వస్తాయని చెప్పి అబద్ధ మాటలు చెప్పి రకరకాలుగా ప్రజల్ని డైవర్ట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇది ఒక్క రేషన్ కార్డులకు సంబంధించినటువంటి ఆగ్రహమే కాదు, గ్రామాల్లో రుణమాఫీకి సంబంధించి. ఎందుకంటే 9వ తారీఖు నాడే మేము వచ్చిన అధికారంలోకి రాగానే రుణమాఫీ చేస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం దాదాపు 400 రోజులు అవుతుంది. అనేక మందికి కూడా, చాలా మంది ఇప్పటి వరకు దాదాపుగా 22 లక్షల మందికి మాత్రమే ప్రభుత్వం చెప్తా ఉంది. కానీ యాక్చువల్ గా అది 17-18 లక్షల మందికి అయింది. 4 లక్షల మందికి రకరకాల కారణాల వల్ల ఆగిపోయిందని ప్రభుత్వమే చెప్పినటువంటి అంశాన్ని నేను సందర్భంగా ప్రస్తావిస్తా ఉన్నాను. కాబట్టి రుణమాఫీకి సంబంధించి గ్రామాలలో అటువంటి పరిస్థితే ఉంది. ఇక రైతు భరోసాకు సంబంధించి, ఎందుకంటే గ్రామాల్లో గ్రామ సభ పెడితే అందరూ కూడా ఒక చోటికి వచ్చి తెలంగాణలో కష్ట సుఖాలు చర్చించుకునేటువంటి వేదిక అనేటువంటిది తెలంగాణ సంస్కృతిలో భాగం. అది ఏదైనా మంచి అయినా చెడైనా, ప్రభుత్వం అయినా ఇంకొకటైనా. కానీ ఇలా గ్రామ సభలో వలపోతలు చెప్పుకోవడం తప్ప
ఈ సమస్య పరిష్కారం అయిందని చెప్పుకునేటువంటి పరిస్థితి కనబడనటువంటి నేపథ్యం కనబడతా ఉంది. ఎందుకంటే ఇక్కడ రైతు భరోసాకు సంబంధించి సంవత్సర కాలంగా రైతు భరోసా లేదు. మీరు 10,000 భిక్షమని కూడా అన్నారు ఒక దశలో. రైతులకి 10,000 భిక్షం సరిపోదు, మేము 15,000 ఇస్తామని చెప్పి గౌరవ ఆనాటి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి మాటల్ని నమ్మి ప్రజలు విశ్వసించి ఓట్లేస్తే ఇలా సంవత్సర కాలంగా రుణమాఫీకి సంబంధించి రైతు భరోసాకు సంబంధించినటువంటి లేదు. ఇప్పుడు 12,000 ఇస్తామన్నారు, సాగుయోగ్యం ఇస్తామన్నారు, సంక్రాంతికి ఇస్తామన్నారు. దానికి సంబంధించినటువంటి ఆగ్రహం పెళ్లుబుకుతా ఉన్నది. రైతు కూలీలకు సంబంధించి మీరు 12,000 ఇస్తామన్నారు. ఇలా ఉపాధి హామీ పథకంలో 20 రోజులు మాత్రమే చేసినటువంటి వాళ్ళకే వస్తుందని చెప్పి భూమి లేని వాళ్ళకి అందరికి కూడా, అంటే ఒక ఎకరం భూమిండు కూడా ఇలా తెలంగాణలో అనేక మంది కూలీలకు పోయేటువంటి ఆ పొలం చేసుకొని దున్నుకొని కుటుంబానికి సరిపోదు కాబట్టి 20 గుంటలున్నా 10 గుంటలున్నా ఎకరం ఉన్నా బయట కూలీలకు పోతారు. ఇటువంటి వాళ్ళకు కూడా మా సమస్య పరిష్కారం కాలేదు. అట్లాగే ఈ రేషన్ కార్డులు ఈ విషయంలో జరుగుతున్నటువంటి గందరగోళం మొత్తం పోలీస్ పహారా మధ్య, తర్వాత ఒకరిద్దరు ఎమ్మెల్యేలు మాట్లాడినటువంటి మాటలు ఇవాళ పెద్దగా వైరల్ అయిపోయినాయి. మేము టిక్కు పెడితేనే మీకు రేషన్ కార్డు వస్తుంది, అది కాంగ్రెస్ ఇచ్చిన లిస్టులు కూడా 30-40 మంది కూడా మొత్తంగా కూడా ఎక్కువగా కాంగ్రెస్ లిస్టు, అందులో భూములు ఉన్నటువంటి వాళ్ళ లిస్టు, అంతకంటే పేదగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అయ్యో మా పేరు లేదా అని ప్రభుత్వం వైపు ఇవాళ దిగాలుగా చూసేటువంటి పరిస్థితి కనబడతా ఉంది. కాబట్టి ఇటువంటి సందర్భంలో రేషన్ కార్డుకు సంబంధించినటువంటి విషయంలో కొన్ని క్రైటీరియాస్ మార్చాలని ప్రతిపక్ష పార్టీలుగా మేము చెప్పినాం. ఎందుకంటే ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు 2.5 ఎకరాల మాగాణి భూమి ఉంటే అప్పుడు 3.5 ఎకరాలకు మా ప్రభుత్వంలో క్రైటీరియా పెంచడం జరిగింది. 5 ఎకరాలు ఉన్న చెలక భూమిని 7.5 ఎకరాలకు పెంచడం జరిగింది. 60,000 ఆదాయం ఉన్న దాన్ని పట్టణంలో 75,000 ఉన్న ఆదాయాన్ని 1,50,000కు 2.5 లక్షలకు పెంచడం. అంటే 2015 నుంచి 25కి వచ్చినా కూడా ఇదే ఎకనామిక్ క్రైటీరియా పెట్టడం అనేటువంటిది ఇది అనేక మందిని రేషన్ కార్డులకు దూరం చేస్తుందని మేము ప్రతిపక్షాల తరఫున ప్రభుత్వానికి వినతులు ఇస్తే ఇప్పటి వరకు దాని మీద సరైనటువంటి లేదు. దీనివల్ల ఏమైతా ఉందంటే ఇలా అంగన్వాడీలు కావచ్చు, ఆశాలు కావచ్చు, ప్రైవేట్ ఉద్యోగులు కావచ్చు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు కావచ్చు, పేద వర్గాలు కావచ్చు, అందరూ కూడా ఈ రేషన్ కార్డుకు దూరం అయ్యేటువంటి అవకాశం ఉంది. అంటే ఓవరాల్ గా చూస్తే ఎక్కువ మందికి ఇవ్వాలనే ఆలోచన నుంచి ఇవాళ కుంచుకపోతా ఉన్నది, కండిషన్స్ అప్లై చేస్తా ఉన్నది. కాబట్టి ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలపై, పరిపాలనపై దృష్టి పెట్టి ఇచ్చిన హామీలన్నీ కూడా అమలు చేయాలని, రేషన్ కార్డులకు ఈ క్రైటీరియా పెంచి వీలైనటువంటి పేద ప్రజలకు అందరికి కూడా కార్డులు ఇవ్వాలని మీ ద్వారా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. రైట్. శ్రీనివాసరెడ్డి గారు, ఇప్పుడు ఇది దేవి ప్రసాద్ గారు చెప్పినట్టు రైతులకి న్యాయం జరగటం లేదు అంటున్నారు. మరి వాళ్ళు ఉన్న 10 సంవత్సరాల్లో మరి రైతులకు కనుక రేషన్ కార్డ్స్ ఇచ్చుంటే ఈ ఇబ్బంది వచ్చేది కాదు. మరి వాళ్ళు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టి పక్కన పెట్టారు కానీ మరి అదే ఇచ్చుంటే ఇంత ఇబ్బంది ఉండేది కాదు అని చెప్పని క్షేత్రస్థాయిలో కొంతమంది ప్రజలు చర్చించుకుంటున్నారు. ఏంటి శ్రీనివాసరెడ్డి గారు, అంటే గ్రామ సభల్లో ప్రశాంతంగా రైతులకి ఏదైతే న్యాయం చేయాలి వాళ్ళకి ఆ వేలో మీరు రైతులకి పక్షాన నిలబడి ఒక పీస్ఫుల్గా గ్రామ సభలు నిర్వహించేలా ఉండాలి. కానీ ఈ యొక్క పోలీసుల పహారాల మధ్య నిర్వహించడం ఎలా చూడొచ్చు అంటారు? మీరు రైతులకి ఏదైతే ఆ ప్రజలకి, పేద ప్రజలకి ఇందిరమ్మ ఇల్లు విషయంలో మీరు ఎందుకని ఒక న్యాయం చేయలేకపోతున్నారు అని విమర్శలు వస్తున్నాయి. మీరు ఆ వేలో ఎందుకని ఆలోచించట్లేదు శ్రీనివాసరెడ్డి గారు? గుడ్ మార్నింగ్ అండి. మా న్యూస్ ప్రధానికానికి, సీతారామరాజు గారికి, అక్కడ ఉన్నటువంటి ప్యానల్ వారికి కూడా. ఇప్పుడు ఒకటి చాలా స్పష్టంగా చెప్తున్నా మహాన్యూస్ ప్రధానికానికి, ఇవాళ బీఆర్ఎస్ 10 సంవత్సరాల కాలంలో చేసిన ఏదైతే తప్పిదాలు ఉందో ఇవాళ ఎమ్మపాశాలు అవుతున్నాయి తెలంగాణ అభివృద్ధికి. వాళ్ళు ఏ రోజు కూడా 10 సంవత్సరాల కాలంలో కేవలం 1,60,000 ఇండ్లు మాత్రమే, 10 సంవత్సరాల కాలంలో కేవలం 1,60,000 ఇండ్లు మాత్రమే ప్రజలకు అలాట్మెంట్ చేయడం జరిగింది. అంటే ఎంతమంది ఇల్లు లేని నిరాశ్రులు ఒక్కసారి మహాన్యూస్ ప్రధానికం అర్థం చేసుకోవాలి. ఇక రేషన్ కార్డులు ముట్టుకున్న పాపాన ఏ రోజు బీఆర్ఎస్ పార్టీ పోలేదు 10 సంవత్సరాలలో. ఇక రైతు భరోసా మనం చూసాము, రైతు బంధు అని పెట్టుకున్నారు పేరు. రైతు బంధు కాదు, అది బీఆర్ఎస్ వాళ్ళ బంధు అయిపోయింది. ఇది చాలా స్పష్టంగా చెప్తాను. ఎందుకంటే బీఆర్ఎస్ కార్యకర్తలు చెప్పిన వాళ్ళకే రైతు బంధు వచ్చింది. భూములు కూడా తక్కువ, ఎక్కువ ఉన్న భూమి కూడా తక్కువ వచ్చిన సందర్భాలు కూడా చాలా చూసాము. ఒక సర్వే నెంబర్లు వచ్చి ఇంకో సర్వే నెంబర్లు రాని సందర్భాలు కూడా నేను, ఎందుకంటే విలేజ్ లెవెల్లో మొన్న కూడా గ్రామాలకు వెళ్ళి చాలా స్పష్టంగా చూసి వచ్చాను నేను. ఎందుకంటే గ్రామ సభలో ఏం జరుగుతుందో నేను మా ఖమ్మం రూరల్ మండలం గోళ్లపాడు గ్రామం అది, అక్కడ కూడా వెళ్ళి మా రూరల్ మండలం ఒక 4 గ్రామాలు ఏం జరుగుతుందో కూడా దగ్గరికి వెళ్ళి కూడా చూడటం జరిగింది.
ఇవన్నీ వాళ్ళు ఏదైతే ఈ స్కీములు రేషన్ కార్డులు ఇవ్వకపోవడం కానీ గత 10 సంవత్సరాల్లో ఏదైతే లబ్ధిదారులు పేదలకు ఇండ్లు ఇవ్వకపోవడం కానీ అదేవిధంగా రైతు భరోసా సక్రమంగా లేకపోవడం వల్ల ఇవాళ ఈ కారణం జరుగుతుంది. ఇది అలా బీఆర్ఎస్ చేసిన పాపం ఇవాళ తెలంగాణకు శాపంగా మారింది. వాళ్ళు మీరు ప్రజానికానికి ఆన్ రికార్డులో చెప్తున్నారు, ఎప్పుడన్నా మీరు 10 సంవత్సరాల కన్నా బీఆర్ఎస్ వాళ్ళు కార్డులు ఇచ్చారా? మేము ఒక జాతర లాగా పెట్టి గ్రామ సభల్లో అందరి ముందర అందరు ప్రజల సమక్షంలో ఒక బెనిఫిషియల్స్ లిస్ట్ కూడా నేను మొన్న కూడా చెప్పాను. మొన్న ఏదైతే గ్రామ సభలో ప్రదర్శించే లిస్టు అర్హులు ఫైనలైజ్ ఉన్నది కాదు, దాని మీద ఒక దరఖాస్తు చేసుకున్న వాళ్ళని మాత్రమే అనుకోవాలి. మనం కూడా శ్రీనివాసరెడ్డి గారు మీరు ఆ విషయంలో వాళ్ళకి ఎందుకని అవగాహన కల్పించే దిశగా ఎందుకని ప్రయత్నాలు చేయట్లేదు అన్నది పాయింట్. సీతారామరాజు గారు చాలా స్పష్టంగా ప్రజలందరికీ అవేర్నెస్ ఉంది. మీరు గమనించండి, నేను ఎక్కడ కూడా గొడవలు, నేను బీఆర్ఎస్ వాళ్ళు పత్రికలలో టీవీలో సోషల్ మీడియా ఒక 100 వేదికలలో పెట్టుకుని వాళ్ళు ఉదరగొట్టే తప్ప వాళ్ళు అనుకున్న రీతిలో ఎక్కడ జరగట్లేదని వాళ్ళ బాధ అంతే. ఎందుకంటే ప్రజలు ఇంత స్పందన ఉంది ఏంది దీనికి అనేది వాళ్ళ బాధ. దాదాపు 98-99% మీరు చూడండి, గమనించండి. అంటే దాదాపు ఒక 8,000 గ్రామ సభలు జరిగిన 2 రోజుల్లో సుమారుగా చెప్పాలంటే. అంటే 8,000 గ్రామ సభల్లో 2-3 ఒక 10-15 జరగవచ్చు. ఎందుకంటే పార్టీ కార్యకర్తలు బీఆర్ఎస్ వాళ్ళు సహజంగా కావాలనే మీడియాలు ఎక్కాలని, లేకపోతే పార్టీ ఆదేశాల హైకమాండ్ ఆదేశాల మేరకు, జిల్లా నాయకత్వం ఆదేశాల మేరకు ఏదో ఒక చిన్నదాని నుంచి కూడా చెలవలు పాలవలు చేసి గొడవలు పెట్టే ఉద్దేశం జరుగుతుంది తప్ప ఎక్కడ లేదు. ఎందుకంటే నేను ఇక్కడ టీవీల ముందర కూర్చొని మాట్లాడతాను, మహాన్యూస్ ప్రజానికి చాలా స్పష్టంగా చెప్తాను, ప్రత్యక్షంగా చూసి నేను మాట్లాడుతున్నా. ఇవాళ నిరంజన్ రెడ్డి గారు ఆధ్వర్యంలో అధ్యయన కమిటీ, రైతుల అధ్యయన కమిటీని వేయటం అనేది అంటే నాకు ఎంత ఉందంటే ఇది గురిగింద సామెత గుర్తొస్తుంది. వాళ్ళ అధ్యయన కమిటీ వాళ్ళు వేసుడింది. బీఆర్ఎస్ హయాంలో మీరు గమనించండి దయచేసి, మహాన్యూస్ ప్రజానికము ప్రతి సంవత్సరం యావరేజ్ మీద 1000 మందికి తక్కువ ఎక్కడ చనిపోలేదు. వాళ్ళు పాలించిన 2014 నుంచి 2023 నవంబర్ వరకు కూడా, ఇది నేను చెప్తుంది కాదు, మధ్య శ్రీనివాసరెడ్డి గారు నేను చెప్తుంది కాదు, ఒక నేషనల్ క్రైమ్ స్టాటిస్టిక్స్ బ్యూరో చెప్తున్న లెక్కలేవి, పోలీస్ డిపార్ట్మెంట్ చెప్తున్న లెక్కలేవి. మరి ఆ రోజు ఏ రోజు కూడా రైతుల గురించి ఆలోచించని బీఆర్ఎస్ వాళ్ళు ఇవాళ ముసలి కన్నీరు కాపుస్తూ రైతుల వద్దలకు పోయి మేరుమానం పొందాలని చెప్పేసి రైతుల ముసుగులో గొడవలు లేపే ప్రయత్నాలు చేస్తున్నారు. నేను మళ్ళీ ఒక స్పష్టంగా చెప్పిన ఏంటంటే, వాళ్ళు కార్డులు కానీ ఇండ్లు కానీ అదేవిధంగా రైతు భరోసా సరిగ్గా ఇవ్వకపోవడం వల్లే ఇవాళ ఇన్ని దరఖాస్తులు వచ్చినాయి. మీరే కరెక్ట్ గా దరఖాస్తులు అన్ని అప్పుడే తీసుకొని నిజమైనటువంటి బెనిఫిషియర్స్ కనుక మీరు ఇస్తే ఇవాళ ఈ పరిస్థితి వచ్చేదా? అసలు ఇంతమంది ఆయన నుంచి వచ్చారు, మీరు ఇవ్వలేదు. మేమేమంటున్నా, ఇప్పుడు తీసుకోవటమే కాకుండా ఇది నిరంతర ప్రక్రియ. ఈ నెల 26వ తారీఖు నాడు కొంతమంది ఫార్మాలిటీ కొంతమందికి ఏంటంటే తప్ప మిగతాది అనేది ఎప్పుడు జరుగుతుంది. మీరు రేషన్ కార్డులు కావచ్చు, రైతు భరోసా కావచ్చు, రైతు ఆత్మీయ భరోసా కావచ్చు, లేదా ఇంధనం బిల్లు కావచ్చు, ఇవన్నీ ఎప్పుడు ఉంటాయి. దయచేసి ప్రజానికం కూడా ఎవరు కూడా కంగారు పడద్దు, కన్ఫ్యూజ్ కావద్దు. బీఆర్ఎస్ వాళ్ళలో బీఆర్ఎస్ చెప్పిన మాటలు దయచేసి గమనించండి. వాళ్ళు ప్రజలకు ఏ రోజు ఏం చేయలేదు. ఇవాళ బీఆర్ఎస్ నాయకులతో ఒక్కొక్కరు కోట్ల రూపాయలు జేబులు వదులుకున్నారు. ఇలా మన గ్రామ స్థాయి నాయకుల పరిస్థితుల్లో కూడా బీఆర్ఎస్ వాళ్ళని చాలా దగ్గర నుంచి చూసాము. ఒక ఎమ్మెల్యేలు ఎంపీలు ఒక 100 కోట్లు 100C 150C ఏదో హాలీవుడ్ సినిమాలు లేకపోతే పాన్ ఇండియా సినిమాల టైప్ లో ఒక్కొక్కరు సంపాదించుకున్నారు. నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను. శ్రీనివాసరెడ్డి గారు ఇప్పుడున్న జనరేషన్ లో రాజకీయ పార్టీలు రాజకీయ నేతలు అందరూ కూడా సమాజ సేవ చేస్తానికి వస్తున్నాము అన్నది, అది మీరు అన్న దాంట్లో కరెక్ట్ కాదు. ఎవరైనా సరే ఇట్స్ ఏంటంటే బెస్ట్ బిజినెస్ వితౌట్ ఇన్వెస్ట్మెంట్ యూ గెట్ ప్రాఫిట్స్ అనేది పాలిటిక్స్ అనేది ఈరోజు అందరికీ తెలిసిన విషయమే. వాళ్ళు సంపాదించుకున్నారు, వీళ్ళు సంపాదించుకున్నారు, అది కాదు ముఖ్యం. ఏదైతే మీరు హామీలు ఇచ్చారో హామీలు నెరవేర్చే దిశగా ఎందుకని ప్రయత్నాలు చేయట్లేదు అనేది ప్రజల తరపున బాధ. రామరాజు గారు చాలా స్పష్టంగా చెప్తున్నాను నేను, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కనుక ఆ విధంగా సంపాదించుకుంటే ఇవాళ ప్రజల యొక్క ఆస్తులు మిగిలేయా, ప్రభుత్వ ఆస్తులు మిగిలేయా? ఇవాళ తెలంగాణ మీరు గమనించండి, తెలంగాణ హైదరాబాద్ చుట్టూ కొన్ని వేలాది ఎకరాలు ఇవాళ 59 జీవోని అడ్డం పెట్టుకుని రెగ్యులేట్ చేసుకున్నారు. మా ఖమ్మంలో కూడా మనం చూసాము కొన్ని వందలాది వేలాది ఎకరాలు ఎక్కడ ఉంటే అక్కడ అనుకూలంగా బీఆర్ఎస్ కార్యకర్తలు రియల్ ఎస్టేట్ పేరుతోటి వాళ్ళు మొత్తం దండుకున్నది యథార్థం కాదా? మీరు ఒకటి గమనించాలి, మీరు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, నేను దానికి సమాధానం చెప్తాను. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కనుక ఆ విధంగా చేసి ఉంటే ఇన్ని సంవత్సరాల్లో అసలు భూములు మిగిలేయా? మీరు దయచేసి ప్రధానికంగా కూడా గమనించండి. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కోట్ల రూపాయలు, లక్షల కోట్లు, వేల కోట్లు ఎమ్మెల్యేలు లేకపోతే వార్డు మెంబర్లు, కార్పొరేట్లు ఎక్కడ దోసుకోలేదు. దోసుకుంటే మిగిలేదు కాదు కదా, భూములు ఎక్కడేయండి, ఇంకా భూములే ఉండేవి కాదు కదా, భూములు పెరగవు కదా. వాస్తవంగా ఇప్పుడు హైదరాబాద్ చుట్టుపక్కల 1000 ఎకరాలు ఉంది, అవన్నీ కాంగ్రెస్ వాళ్ళు ఎప్పుడేవో ఆక్రమించుకుంటే ఇంకెక్కడి మనకు భూములు. సో అవన్నీ కూడా ప్రభుత్వ భూములు అట్లా ఉంచుకొని కాంగ్రెస్ పార్టీ ఒక ట్రస్ట్ లెక్క వ్యవహరించి కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి కాపాడుకుంటూ వస్తే 10 సంవత్సరాల కాలంలో తెలంగాణ ఆస్తులు మొత్తం వాళ్ళకి క్లోజ్ చేసింది. ఇవాళ దేవిప్రసాద్ గారు అంటారు కాంగ్రెస్ పార్టీ రైతులకు వ్యతిరేకం. మీరు ఇది కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో మాట్లాడే అధికారం ఉందంటే ఒక కాంగ్రెస్ పార్టీకి. రాజశేఖర రెడ్డి గారు మహానుడు ఏకకాలంలో రైతు రుణం చేసిన చరిత్ర మీరు ఇప్పుడు కూడా చూడండి. 21,000 కోట్ల రూపాయలు మొన్న రేవంత్ రెడ్డి గారి సర్కారు 21,000 కోట్ల రూపాయలు ఒక అకాడమిక్ ఇయర్ లోనే
మరి రైతుల కోసం ఖర్చు చేసిందంటే ఉన్న బడ్జెట్ అంతా 2,90,000 కోట్లలో మీరు తెలంగాణ ప్రజానికం దయచేసి అర్థం చేసుకోవాలి. ఎంత రైతు పక్షపాతో రేవంత్ రెడ్డి గారు మీరు చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఆయన ఒక రైతు బిడ్డ కాబట్టి రైతులకు ఏదో చేయాలని తాతోటి పడుతున్నారు. ఇవాళ ఒక్క నిమిషం సార్, ఇవాళ గ్రౌండ్ లెవెల్ వెళ్తుంటే ఇటు జరుగుతుందని మాకు తెలుసు. ఆయన ఎందుకంటే ఇది యథార్థము, ప్రజలకు తెలవాలి, ఏం జరుగుతుందో అర్థం కావాలని ఉద్దేశంతో ప్రజల వద్దరికి మేము వెళ్ళాం. మేము అక్కడ కూర్చొని పైరవలు చేసుకున్న వాళ్ళ పథకాలు స్కీములు ఇవ్వట్లేదు కదండి, మేము నిరంతరంగా అప్లై చేసుకోవచ్చు. రైట్. కిషోర్ రెడ్డి గారు, వీళ్ళ వాదన వీళ్ళు కరెక్ట్ అంటున్నారు, వాళ్ళ వాదన వాళ్ళు కరెక్ట్ అంటున్నారు. అసలు ఫైనల్గా ఏదైతే చెందాల్సిన వాళ్ళకి న్యాయం జరగాల్సిన వాళ్ళు మాత్రం గ్రామ సభల్లో వాళ్ళ యొక్క నిరసనలు ఆందోళనలు తెలుపుతున్నారు. ఏంటి, ఎలక్షన్ల ముందు ఒక మాట, ఎలక్షన్ల తర్వాత ఒక మాట. కిషోర్ రెడ్డి గారు, ఏంటి వీళ్ళకి న్యాయం జరిగేది ఎప్పుడు? ముందుగా సీతారామరాజు గారు మీకు, అట్లాగే దేవి ప్రసాద్ గారికి, డాక్టర్ మడ్డి శ్రీనివాసరెడ్డి గారికి, మన మహా న్యూస్ ప్రేక్షకులందరికీ నమస్కారం, శుభోదయం. ఇప్పుడు గ్రామ సభలు చేయడం అనేది, గ్రామ సభలు అని అంటే మీకు ఇక ప్రత్యక్ష ప్రజాస్వామ్యానికి ప్రతీక గ్రామ సభలు అంటే. ఊర్లో ఉన్న వాళ్ళందరూ వచ్చి ఇక డైరెక్ట్గా వాళ్ళ ప్రెజెన్స్ ఉంటుంది. ఏ ప్రశ్నలైనా అడుక్కోవచ్చు, ఏ విషయాలైనా తెలుసుకోవచ్చు, ఎవరైనా నమోదు చేసుకోకపోతే చేసుకోవచ్చు, అధికారులు ఎవరైనా ఉంటే నిలదీయవచ్చు, రాజకీయ నాయకులు ఎవరైనా ఉంటే వాళ్ళని అడగచ్చు. ఇది గ్రామ సభతో అయితే ఎవరికి వివాదం లేదు. ఈవెన్ మీకు పంచాయతీరాజ్ సిస్టంలోనే గ్రామ సభతో ఒక ప్రత్యేకమైన స్థానం ఉందండి చట్టంలో. నిరంతర ప్రక్రియ అన్నారు, అది మంచిది. ఎందుకనంటే ఇప్పుడు ప్రభుత్వం ఎట్లాగైతే నిరంతరమో ఈ సంక్షేమమైన అభివృద్ధి అయినా కానీ నిరంతరం జరగాల్సిన విషయాలే. ఇదేదో ఎన్నికల కమిషన్ లాగా కేవలం ఎన్నికలప్పుడే ఒక 45 రోజులు 60 రోజులు వారి ఆధీనంలోకి వెళ్తుంది ప్రభుత్వం, అప్పుడు ఎన్నికల విషయాలు ఎన్నికలు పనిచేస్తారు, దాని తర్వాత మళ్ళీ 5 ఏళ్ల తర్వాత మళ్ళీ వస్తుంది అన్న టైప్లో కాదు. 5 సంవత్సరాలు ప్రతిరోజు ప్రభుత్వం నడిచేదే చేయబట్టి ఈ సంక్షేమం విషయంలో కానీ ప్రజల సమస్యల విషయంలో కానీ ప్రతిరోజు ఎప్పుడైనా కానీ ఎవరైనా కానీ ఎవరికైనా పిల్లి అవ్వచ్చు, కొత్త ఇల్లు స్టార్ట్ చేసుకోవచ్చు, వాళ్ళకు కొత్త రేషన్ కార్డు అవసరం రావచ్చు, విడిపోవచ్చు అన్నదమ్ములు, వారికి కొత్త రేషన్ కార్డు అవసరం రావచ్చు. ఇట్లాంటివి ఏవైనా కానీ వారు అర్హులు అవుతారు. వారు పంచుకున్నారు భూములు అని అంటే, వారి పేరు మీద రిజిస్ట్రేషన్లు చేసుకున్నారు అని అంటే, ఇప్పుడు రైతు బంధు వీరి పేరు మీద రావాలి అని చెప్పి, రైతు భరోసా వీరి పేరు మీద రావాలని చెప్పి, ఎటువంటి దరఖాస్తులైనా ప్రభుత్వం నుంచి వారికి జరగాల్సిన లబ్ధికి నిరంతర ప్రక్రియగానే ఉండాలి. ఈ రెండింటితో మాకేమీ అభ్యంతరం లేదండి. యాక్చువల్లీ ఈ విధంగా చేయడం అనేది పారదర్శకత ఉంటుంది, ప్రజల ముందే తీసుకెళ్తే పారదర్శకత ఉంటుంది. అయితే సమస్య అంతా ఎక్కడ వస్తుంది అంటే 2-3 విషయాలు ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అర్హులు ఎవరు? ఇప్పుడు కాంగ్రెస్ వారు ఇచ్చిన 6 గ్యారంటీలే కానివ్వండి, ఇంకా 100 హామీలే కానివ్వండి, మొత్తం మీద వారు ప్రభుత్వంలోకి వచ్చిన రోజు నుంచి అంతకుముందే తెలిసిన విషయమే మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి. ఆ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అని చెప్పి అడ్డుపెట్టుకుని ఇప్పటి వరకు అయితే ఈ సంవత్సరం అయిపోయింది, వారు 2 రోజులకే సోనియా గాంధీ గారి పుట్టినరోజు రైతు రుణమాఫీ అన్నారు. దాని తర్వాత 100 రోజుల్లో 6 గ్యారంటీలు అంటే అందులో 13 హామీలు ఉన్నాయి. అవి కాకుండా ఇక డిక్లరేషన్లు ఇచ్చారు కదా, రైతు డిక్లరేషన్ అని, మహిళా డిక్లరేషన్, ఇట్లాంటి వాటిలలో కొన్ని 100 హామీలు ఉన్నాయి వారి మేనిఫెస్టోతో సహా కలిపి. సో ఇవన్నిటికీ కూడా ప్రజలు ఎదురు చూస్తూ వస్తున్నారు. కాంగ్రెస్ వారు ఏదో చేయగలరు అని చెప్పి మర్చిపోయారు. అంతకుముందు 10 సంవత్సరాలు అయిపోయేసరికి వారి ప్రభుత్వం ఉండి మన దగ్గర అయినా కానీ కేంద్రంలో అయినా కానీ పోయినసారి మన్మోహన్ సింగ్, సోనియా గాంధీ గారి ప్రభుత్వాన్ని కూడా మర్చిపోయినట్లయింది. సో మళ్ళీ ఒకసారి 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ వాళ్ళకి గుర్తొచ్చింది, అసలు కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఇట్లా ఉంటది కదా, వారు చేస్తామని చెప్పేది ఒకటి చేసేది ఒకటి కదా అన్న విషయం మళ్ళీ గుర్తుకొచ్చినట్లయింది. సంవత్సరం రోజులు రుణమాఫీ విషయంలో రైతు అనగానే అదొక తెల్ల రేషన్ కార్డు ఉన్న రైతు కుటుంబంగా మారిపోయింది. లేకపోతే ఇతరత్ర ఏ స్కీమ్కైనా కానీ కొన్ని అర్హతలు అనేవి చాలా నారోగా చేసి చాలా తక్కువ మందికి లబ్ధి అయ్యే విధంగా చేసే కొన్ని కూడా చాలా తక్కువ మందికి లబ్ధి అయ్యే విధంగా చేస్తున్నారు. సో దానితో నిరసన జ్వాలలు గ్యారంటీగా తప్పనిసరిగా ప్రజల్లో ఉంటాయి. ఈరోజు ప్రశ్నిస్తుంటారు. మీరు అన్నట్లుగా పోలీసు బందోబస్తు ఎందుకు అవసరం వచ్చింది అని అంటే తప్పనిసరిగా ప్రశ్నించేవారు ఉంటారు కాబట్టి దానికి కొంచెం పోలీసు బందోబస్తు. కాకపోతే పూర్తిగా ఖండించలేమండి. అంటే ఒక విధంగా నిజంగానే గ్రామ సభ నిర్వహించడం అనేది అయితే ఆహ్వానిస్తున్నాము. కాకపోతే మేము ప్రశ్నించేదల్లా ఎక్కడ అంటే
అది ప్రజల ముందు ఇది చేసుకోవడం కూడా ఆహ్వానిస్తున్నాం. కానీ మేము ప్రశ్నించేదల్లా ఏంటి అని అంటే, ఇప్పుడు రైతు భరోసా అన్నారు, 7,500 ఇస్తామన్నారు, పోయిన పంటకు అసలు ఇచ్చిందే లేదండి, ఎగ్గొట్టేశారు. రైట్. వృద్ధాప్య పెన్షన్లు అన్నారు, వితంతు పెన్షన్లు అన్నారు, వాటన్నిటిని డబుల్ చేస్తామన్నారు. అట్లాంటివి అసలు అందట్లేదు. అందితే 4,000 అయితే అందట్లేదని మీకు తెలిసిందే, నాకు తెలిసిందే. నిరుద్యోగ భృతి, మహిళలకి 2,500, ఇట్లా ఎన్నో కార్యక్రమాలు ఎన్నో చేస్తామని చెప్పినాం. అసలు ఈ పంటకి నుంచి మళ్ళీ పంట ఇది ఇన్సూరెన్స్ చేస్తామన్నారు ముఖ్యమంత్రి గారు అంతకుముందు. అది పోయిన పంట నుంచే అని చెప్పారు, అది అయిపోయింది. మళ్ళీ మాట అంటే అంతకుముందు ఎలక్షన్ల ముందు ఇచ్చిన మాటలే కాదు, దాని తర్వాత చెప్పిన చాలా మాటలు కూడా మళ్ళీ అవి జరుగుతున్నట్టుగా అనిపించట్లేదు మనకి. సో ఈ రోజుకి కూడా మీరు ఆయుష్మాన్ భారత్ అనండి, ఆరోగ్యశ్రీ అనండి, రాజీవ్ ఆరోగ్యశ్రీ అనండి, ఏదన్నా అనండి, 5 లక్షల నుంచి 10 లక్షలు చేసామని చెప్తారు. కానీ మీరు ఏ వ్యక్తి అయినా కానీ ఒక 2 లక్షల రూపాయలు ఏ యశోదకో లేకపోతే ఇంకేదో కాంటినెంటల్ హాస్పిటల్లో లేకపోతే ఇంకేదైనా కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళి నిజంగానే ఏదైనా వైద్యం చేయించుకుని పైసలు కట్టకుండానే, ఎందుకంటే ఇన్సూరెన్స్ ఉంది కదా, రాజీవ్ ఆరోగ్యశ్రీ ఉంది కదా, ఆ కార్డు చూపించేసి వచ్చిన దాఖలాలు ఏమన్నా ఉంటే శ్రీనివాస్ రెడ్డి గారిని చెప్పండి. చేశామని చెప్పిన అవి గ్రౌండ్ లో జరుగుతున్నవి లేవండి. సో ఈ పరిస్థితి ఇప్పుడు రేపు ఇందిరమ్మ ఇండ్లైనా ఎవరికి ఇస్తారు? ఇప్పుడు కేవలము వారు కూడా ఏమంటున్నారంటే అసలు అప్లికేషన్లు పెట్టుకున్న వారి విషయమే అని అన్నారు. ఇంకొక విషయం చెప్తాను, రాహుల్ గాంధీ గారిని చాలా అట్టహాసంగా ఇక్కడికి పిలిచారు. ఒకే ఒక కార్యక్రమం మీద పిలిచారు, మిగిలినవన్నీ వారు వచ్చారు, సరే రాజకీయ ఇది. అదేంటి అంటే వారు తీసుకున్న నినాదం జిత్నా ఆబాది ఉత్నా హక్ అన్నారు. అంటే ఎవరికెంత జనాభా ఉంటే వారికంత హక్కు అన్నారు. అని కులగణన అని చెప్పి మొదలుపెట్టారు. మరి కులగణన చేశామన్నారు కాంగ్రెస్ వారు. ఈరోజు లబ్ధిదారులను నిర్ణయించడంలో కులగణన వివరాలు తీసుకుంటున్నారా, తీసుకోవట్లేరా? ఉంటే ముందు ఆ కులగణన రిపోర్ట్ బయట పెట్టమని చెప్పండి. ఈరోజు మనము మన ఊర్లలో గ్రామ సభలు నిర్వహిస్తున్నామంటున్నారు, మరి కులగణన విషయం గురించి దాని గురించి ఒక రిపోర్ట్ అయినా బయటికి రాలేదు, ప్రజల ముందుకైతే తీసుకురాలేదు. మరి ఈరోజు నిర్ణయిస్తాము ఎవరు లబ్ధిదారులు అని అంటే మరి రాహుల్ గాంధీ గారి నినాదమేమో అది ఉంది. మరి దానికోసం అట్టహాసంగా ఇక్కడికి వచ్చారు, దాని గురించి మళ్ళీ చప్పుడు లేదు. కర్ణాటకలోనేమో ఇదే కులగణన చేయించి దాన్ని బుట్ట దాఖలు చేసేశారు. ఒక మంత్రి ఇంకో కిషోర్ గారు, ఇంతకు ముందు బీఆర్ఎస్ వాళ్ళు కూడా సర్వే చేశారు, ఆ రిపోర్ట్ బయట పెట్టలేదు. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు కులగణన అన్నారు, దానికి సంబంధించిన రిపోర్టు బయట పెట్టలేదు. కానీ ఎవరైతే కరెక్ట్ గా ఉన్న ఏదైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకే పథకాలు అందించడం కోసం ఈ సర్వే అన్నారు. మరి సర్వే అయిపోయిన తర్వాత కూడా ఎవరు కూడా ఈ ప్రభుత్వం కానీ ఇంతకు ముందు ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఎవరు కూడా ఎక్స్పోజ్ చేయలేదు ఆ సర్వే రిపోర్ట్. చేయలేదండి. సమగ్ర కుటుంబ సర్వే అట్లాగే పుట్ట దాఖలు అయిపోయింది, ఇప్పుడు ఈ కులగణన అట్లాగే పుట్ట దాఖలు అయిపోయింది. ఇది ఒక విషయం అండి. ఇప్పుడు బీఆర్ఎస్ వారి విషయానికి వస్తే ఈరోజు జస్ట్ ఒక 1 minute దీని అంతటికీ కూడా మూలం కూడా ఒక విధంగా నిజంగా రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా అసలు అప్పుల ఊబిలో కూరుకుపోవడం కూడా ఒక కారణమే. అది బీఆర్ఎస్ వారు ఉన్న సమయంలో మీరైనా రేషన్ కార్డులే కానివ్వండి, ఉద్యోగాలే కానివ్వండి, ఏవైనా కానివ్వండి, దళిత బంధు అని చెప్పి 10 లక్షలు అట్టహాసంగా చెప్పిందే కానివ్వండి, ఆఖరికి ఏమైందంటే మన పేదలకు కావాల్సిన ఇండ్లు ఆవాసాలు ఎన్నో వారికి తెలుసు, కొన్ని లక్షల కొద్దీ కావాల్సిన అవసరం ఉంది, అందులో కొన్ని మాత్రమే కట్టగలిగారు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు. అందులో కూడా 25% కూడా పంచలేకపోయారండి. ఎందుకు అని అంటే వారికి తెలుసు అవసరం ఉన్నది 10, మనము కట్టింది 2, ఆ 2 పంచితే మిగిలిన 8 మంది మన మీద విరుచుకుపడతారని చెప్పి ఆ 8 కూడా పంచకుండా వదిలేశారు. ఇది పరిస్థితి. సో మనకు తెలంగాణ వచ్చిన రోజు నుంచి ఇటు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కానివ్వండి, ఈరోజు కాంగ్రెస్ వాళ్ళు ఇట్లాగే అరచేతిలో వైకుంఠం చూపించారు, చాలా చేస్తామన్నారు, దాని తర్వాత ఏమైందో మనకు తెలుసు. ఈరోజు వారికన్నా ఎక్కువ చేస్తామని కాంగ్రెస్ వారు వచ్చి అదే పంథాలో అదే బీఆర్ఎస్ స్టైల్లోనే ఈ రోజు కూడా ప్రభుత్వం నడుస్తున్నట్టుగా మనందరి ముందు కనిపిస్తుంది. ఏది ఈ హామీల విషయంలో మాత్రం తప్పనిసరిగా నో డౌట్ అబౌట్ ఇట్. ప్రసాద్ గారు, ఏదైతే వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు మాత్రం ప్రజాస్వామ్యబద్ధంగానే మేము ఎంపిక చేస్తున్నాము రేషన్ కార్డు విషయంలో అంటున్నారు. కానీ ఇందులో కొన్ని కండిషన్స్ చూస్తే ప్రసాద్ గారు, ఫ్రిడ్జ్ ఉంటే రేషన్ కార్డు ఎవరంట, ల్యాండ్లైన్ ఫోన్ ఉంటే ఎవరంట, 2.5 ఎకరాలు కనుక మించి ఉంటే సాగు భూమి ఉంటే ఎవరంట. ఎందుకని ఈ విధంగా 3 అంచెల ఏదైతే ఫిల్టరేషన్ చేస్తూ కావాలని తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు అని కూడా ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రసాద్ గారు. డెఫినెట్ గా అంటే ఇంతకుముందు మిత్రులు శ్రీనివాస్ రెడ్డి గారు అనేక విషయాలు చెప్పారు కానీ ఒకసారి క్షేత్రస్థాయిలో ఇలా ఇంతమంది మంత్రులు ఉన్నారు. ఒక్క మంత్రి నిన్న ఇద్దరు ఉత్తమ్ కుమార్ రెడ్డి వాయిస్ కనిపించట్లేదండి. నిన్న పోయినట్టు మిగతా వాళ్ళందరూ కొందరు దావోస్ లో రకరకాల పర్యటనలు, కొంతమంది ఏఐసిసి సభలు కర్ణాటకలో జరుగుతున్నాయి అక్కడికి పోయినట్టున్నారు. అవును. అసలు ఏ ఒక్క మంత్రి కూడా దీని మీద సరైనటువంటి రివ్యూ లేదు, క్షేత్రస్థాయిలో ఎక్కడ కూడా లేదు. పాల్గొన్నటువంటి వాళ్ళ మాటలు మనం వింటున్నాం, దాన్ని ప్రజల్ని రెచ్చగొట్టే విధంగా ఉన్నటువంటి అంశాన్ని చూసాం. అందుకే మేము ఏం చెప్తున్నామంటే ఈ కోతలు పెట్టేటువంటి స్థితి నుంచి బయటపడండి. మీరు రుణమాఫీ 2 లక్షల వరకు చేస్తామని చెప్పిండ్రు, కుటుంబానికి ఒక్కరన్నారు, కుటుంబం వాళ్ళే నిర్ణయించుకోవాలనుకున్నారు. 2 లక్షల కంటే ఎక్కువ ఉంటే డిపాజిట్ చేయాలన్నారు. ఆ డిపాజిట్ చేసినా కూడా డబ్బులు రాక రైతు ఒకరిద్దరు ఆత్మహత్యలు చేసుకున్నటువంటి సందర్భాన్ని చూసాం. అట్లాగే ఇలా సాగు యోగ్యమైనటువంటి భూమికి ఇస్తామనేటువంటి పేరు మీద రకరకాల ఎక్సర్సైజ్ చేసి ఎట్టకేలకు వీళ్ళందరూ కూడా ఏం చెప్తుందో 500 ఎకరాల వాళ్ళకు కూడా గతంలో రైతు బంధు వచ్చింది. ఈ రాష్ట్రంలో 500 ఎకరాలు ఉన్నటువంటి ఏ ఒక్క రైతు పేరన్నా ప్రకటించమని నేను మీ ద్వారా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాను. ప్రసాద్ గారు రైతు బంధు గాని రైతు భరోసా గాని లాస్ట్ టైం మీ హయాంలో మరి పెద్ద పెద్ద మంత్రులు, పెద్ద పెద్ద ఎమ్మెల్యేలు కూడా లక్షల వరకు రైతు భరోసా తీసుకున్నారు. ఆ విషయం మీకు తెలియదంటారా? నేనేమంటున్నాండి, డెఫినెట్ గా 54 ఎకరాల ఉన్నంత వరకు ల్యాండ్ సీలింగ్ ఉన్నటువంటి వాళ్ళకి అందరికి కూడా మేము ఎక్స్టెన్షన్ మీద ఏం కండిషన్స్ పెట్టలేదండి. అప్పుడు ఉన్నటువంటి తెలంగాణ స్థితి ఏంటంటే వ్యవసాయం సంక్షోభం నుండి బయటపడాలి, వ్యవసాయం సమృద్ధిగా జరగాలి. అందుకే 24 గంటల నాణ్యమైనటువంటి విద్యుత్ కానీ, నీటి వసతి కల్పించడం కానీ ఇవన్నీ కూడా చేసి ప్రభుత్వమే ఆసరగా ఉండాలి, వ్యవస్థ రైతుకు విశ్వాసాన్ని కలిగించాలనేటువంటి పద్ధతిలో రైతు బంధు అనేటువంటి కార్యక్రమాన్ని మొదలు 8,000తో స్టార్ట్ చేసినాం, 10,000కు పెంచడం. వీళ్ళు ఏకంగా 15,000 ఇస్తామన్నారు. ఇప్పటి వరకు దానికి సంబంధించలేదు. మొత్తంగా కూడా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే టోటల్ గా వీళ్ళు చెప్తున్నటువంటి ప్రతి అంశానికి కోతలు పెడతా ఉన్నారు. 41,000 కోట్ల రూపాయలు స్టేట్ లెవెల్ బ్యాంకింగ్ కమిటీ నిర్ధారణ చేస్తే రైతులకు రుణాలు లేని వీళ్ళు చివరికి బడ్జెట్ లో తెచ్చింది ఎంత అండి? 26,000 కోట్లు. ఇచ్చింది ఎంతండి? 17,000 కోట్లు. నేను ఏమంటున్నా, ఈ కండిషన్స్ అన్ని అప్లై చేస్తూ రకరకాలుగా ఇవాళ కోతలు పెట్టేటువంటి పని. మీరు చాలా మంచి మాట చెప్పారు. 2.5 ఎకరాలకు ఉన్నటువంటి భాగాన్ని మేము అప్పుడు 3.5 ఎకరాలకు పెంచినాం. సరే, భూమికి సంబంధించి కొంత విలువ పెరిగింది, క్రైటీరియా దాన్ని పెద్ద మార్చకపోయినా ఎక్కువ ఇబ్బంది లేదు. కానీ ఏదైతే నెలసరి ఆదాయం ఉన్నదో మీరు SSR స్టాండర్డ్ షెడ్యూల్ ఆఫ్ రేట్స్ ఉంటాయి. మా కిషోర్ రెడ్డి గారికి కానీ శ్రీనివాస్ రెడ్డి గారికి కానీ తెలుసు. ఒక వ్యక్తిని మనం ఎంగేజ్ చేయాలంటే, లేబర్ ఎంగేజ్ చేయాలంటే అన్ని జిల్లా కలెక్టర్లు ఏం చేస్తారంటే స్టాండర్డ్ షెడ్యూల్ ఆఫ్ రేట్స్ అని చెప్పి ప్రకటిస్తారు. అంటే ఎంత వేతనం ఇవ్వాలని. 2014లో ఉన్న వేతనం ఎంత దినసరి కూలీకి, 2024లో దినసరి కూలీకి ఉన్నటువంటి వేతనం ఎంత? కనీసం ఈ వ్యత్యాసాన్ని అయినా పెంచరా? ప్రభుత్వం ఒప్పుకున్నటువంటి వ్యత్యాసం అయినా పెంచకుండా ఐస్టీజ్ గా మీరు అదే పెడితే ఎంతమంది అనర్హులుగా అవుతారు? మీరు చెప్పినట్టు గ్రామానికి 2, 3, 30 మంది 40 మంది మిగులుతారు. 100 మందిలో ఉన్నటువంటి పేదల్ని మీరు 30 మంది పీడికడు మందికి కుదించేటువంటి ప్రయత్నం చేస్తున్నారని ఇవాళ ప్రతిపక్షాలుగా మేము చెప్తున్నాం. మీరు సవరించండి, ఇవ్వండి. ఎందుకంటే గత ప్రభుత్వం మీద మీరు 10 ఏళ్ల సంబంధించినటువంటి దాని మీద మీరు ఏడ్చి బురద జల్లి రకరకాలు చేసి అలా అధికారంలోకి వచ్చేది కదా. మేము అంతకంటే గొప్పగా చేస్తామని. మాకు అప్పులున్న అడ్డంకులు కాదు, మేము రిజర్వ్ బ్యాంకుకే పాఠాలు చెప్పినటువంటి వాళ్ళం. మాకు ఎట్లా ప్రజలకు అమలు చేయాలో ఇచ్చినటువంటి హామీలు తెలిసినటువంటి 140 సంవత్సరాల పార్టీ అని చెప్పారు కదా. మళ్ళీ ఇలా క్షేత్రస్థాయిలో ఎందుకు తడబడతా ఉన్నారు? ఇలా రుణమాఫీ సరిగ్గా చెయ్యరు, రైతు భరోసా ఇవ్వరు, షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మికి తులం బంగారం ఇస్తామన్నారు, లక్షల పెళ్లిళ్ళు అవుతున్నాయి, ఏ ఒక్కరికి కూడా తులం బంగారం రాదు, అది రాదు. సన్న బియ్యం ఇస్తామని చెప్పారు కదా మీరు. అధికారంలోకి రాగానే సన్న బియ్యం ఇస్తాం అందరికని. ఇలా 400 రోజులు అయిపోయింది, ఎక్కడున్నాయి సన్న బియ్యం? 500 బోనస్ కూడా ఇస్తా ఉన్నారు కదండి ప్రసాద్ గారు. ఇప్పుడు 500 బోనస్ అని చెప్పి ఏం చేసిందండి? మీరు తెలంగాణలో పండే పంటలకు మీరు ఇచ్చిన నోటిఫికేషన్ కి ఎంత వ్యత్యాసం ఉండడం వల్ల ఇవాళ 20% పంటకు కూడా మీరు బోనస్ ఇవ్వనటువంటి స్థితి వచ్చింది కదా. మీరు సన్న బియ్యం అని చెప్పారు మేనిఫెస్టోలో. ఇవాళ నా దగ్గర మేనిఫెస్టో ఉంది, ఒకసారి మా శ్రీనివాస్ రెడ్డి గారు నేను, ఎందుకంటే వారి పట్ల నాకు గౌరవం ఉంది, ఎందుకంటే వారు నిజాయితీ చాలా విషయాలు సూటిగా మాట్లాడతారు. నేను ఏమంటున్నా,
ఇందులో పెట్టినండి. వాళ్ళకి ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో పెట్టిన అంశాలు అడుగుతున్నాం. ఇవాళ కొత్తగా మేము అడగాల్సింది ఏమీ లేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు, 7వ గ్యారంటీ ప్రజాస్వామ్య పునరుద్ధరణ, దాంతో పాటు ఇచ్చినటువంటి 420 హామీలు. ఈ హామీలలో ఏ ఒక్క హామీని కూడా సంపూర్ణంగా అమలు చేయనటువంటి స్థితి కనబడదు. ఎందుకు వస్తా ఉంది ఇవాళ గ్రామ సభలలో? ఇవాళ రేవంత్ రెడ్డిని గొప్ప నాయకుడిగా కీర్తించాల్సినటువంటి గ్రామ సభలు ఎందుకు శాపనార్థాలు పెడుతున్నారు అంటే, మీరు రుణమాఫీ చేయలేదు, రైతు భరోసా చేయలేదు, మాకు ఇచ్చినటువంటి హామీలు చేయలేదు, సన్న బియ్యం ఇస్తామన్నారు, సన్న బియ్యం ఇయ్యలేదు, తర్వాత బోనస్ ఇస్తామన్నారు, అన్నిటికీ ఇయ్యలేదు, రుణమాఫీ పూర్తిగా చెయ్యలేదు అనేటువంటి విషయాల మీద కదా ఇలా గ్రామస్తులందరూ కూడా ఆక్రోషంగా ఉన్నారు. మీరు పోలీసులు పెడతారా, పహారా పెడతారా, ఏం పెట్టినా ప్రజల గొంతులు ఆపలేదు కదండి. ఇలా చాలా మంచి జరిగిందన్న నేను చెప్పండి, వివరాలు చెప్తా. ఏ ఇప్పటికైనా నేను దయచేసి మీ ద్వారా ప్రభుత్వానికి చేసే విజ్ఞప్తి ఏంటంటే, ఈ రేషన్ కార్డుల విషయంలో మీరు మా మీద బురద చల్లడం మానండి. ఎందుకంటే 6,47,479 రేషన్ కార్డులు 20,69,033 మందికి అవసరమైనటువంటి వాళ్ళకి ఇచ్చిన వాళ్ళకి తెలుసు, ప్రభుత్వానికి తెలుసు. మేము ఏ ప్రచారం చేసుకోలేదు కాబట్టి అసలే రేషన్ కార్డులు ఇది కేంద్ర ప్రభుత్వం బియ్యం ఇచ్చినటువంటి, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి వాటా కూడా ఉంటది ఇందులో. వీళ్ళకి ఇచ్చినమా లేదా అనేది మీరు ఎక్కడ చెప్పినా అడుగుతారు. ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారే చెప్తారు ఎన్ని కార్డులు ఉన్నాయి ఏంటి అనేటువంటి విషయం మీద. కాబట్టి మీరు మా మీద బురద చల్లడం మానండి. మీరు ఇచ్చినటువంటి హామీల అమలు కోసం పరిపాలనపై దృష్టి పెట్టాలని డిమాండ్ చేస్తాం. శ్రీనివాసరెడ్డి గారు, మరి ఏదైతే ప్రసాద్ గారు చెప్పిన ప్రకారం మేము చాలా రేషన్ కార్డ్స్ ఇచ్చాము, కానీ మీరు ముఖ్యంగా హామీలు అనేది అమలు పరిచే విధంలో మీరు ఎక్కడ కూడా ముందుకు సక్సెస్ అవ్వలేదు, నిర్లక్ష్యం వహిస్తున్నారనేది విపక్షాల మాట. ఏమంటారు? ఇప్పుడు ఒకటి సీతారామరాజు గారు, ఒక్కొక్క హామీలు ఏదైతే 6 గ్యారెంటీలు ఉన్నాయో సూక్ష్మంగా 6 గ్యారెంటీలే కానీ స్థూలంగా చూసినప్పుడు అవి 13 గ్యారెంటీలు అండి. ఆ 13 గ్యారెంటీలే కాదు, ఒక్కొక్కటి మనం అమలు పరుచుకుంటూ రావడం జరుగుతుంది. మనకి ఏదైతే తెలంగాణలో బడ్జెట్ ఉందో ఆ బడ్జెట్ దృష్టిలో పెట్టుకుని అమలు పరచడం జరుగుతుంది. కొన్ని ఇచ్చిన హామీలే కాకుండా ఇవ్వని హామీలు కూడా కాంగ్రెస్ పార్టీ ఈ 14 నెలల కాలంలో అమలు చేస్తూ ఉంది. ఇంకొకటి ఏంటంటే, పోరెడ్డి కిషోర్ గారు ఏమన్నారంటే, ఈ ఆరోగ్యశ్రీ స్కీమ్ ఏదైతే ఉందో ఆరోగ్యశ్రీ స్కీమ్ సంబంధించింది కూడా గతంలో బీఆర్ఎస్ సర్కారు దాదాపు 730 కోట్ల రూపాయలు బాకీ పెట్టి వెళ్ళిపోయింది. ఇలా కాంగ్రెస్ పార్టీ వచ్చినాక 1100 కోట్ల రూపాయల పైన వాళ్ళకి పేమెంట్ చేసి వాళ్ళు రెగ్యులర్ చేయడం కూడా జరిగింది. నేను మొన్న ఖమ్మంలో కూడా ఒక హాస్పిటల్ అడిగితే మొన్న నుంచి స్టార్ట్ చేస్తున్నామండి, ఆరోగ్యశ్రీ సేవలు కూడా స్టార్ట్ చేస్తున్నాం చాలా స్పష్టంగా చెప్పారు. ఇంకోటి ఏం చేసామంటే, మేము ఇది 5 లక్షలు ఉన్నటువంటి ఆరోగ్యశ్రీని వల్ల 10 లక్షల రూపాయలు తీసుకుపోయిన ఘనత ఇవాళ భారతదేశంలో కాంగ్రెస్ పార్టీది. చాలా స్పష్టంగా రేవంత్ రెడ్డి సర్కార్ది. ఎందుకంటే ఇవాళ పేదవాడికి కావాల్సింది విద్యా వైద్యం. ఏ దేశమైనా ఏ రాష్ట్రమైనా ప్రపంచం ఎక్కడ కూడా విద్యా వైద్యం చుట్టూ తిరుగుతుంది. ఇవాళ విద్యకి ఇలా రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు మనం చూసాము, ఇలా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆ రోజు ఇంజనీరింగ్ కానీ, ఎంబీఏ కానీ, ఎంసీఏ కానీ, లా కానీ, మెడిసిన్ కానీ ఫీజు రియంబర్స్మెంట్ పెట్టి ఒక దేశ చరిత్రలోనే సామాన్య మానవులకు, పేదవాళ్ళకు కూడా చదువుకునే అవకాశం కల్పించిన చరిత్ర రాజశేఖర రెడ్డి గారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ దాన్ని కొనసాగించింది. కానీ మధ్యలో బీఆర్ఎస్ వాళ్ళు ఏం చేశారు, ఎక్కడ కూడా ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకుండా విద్యా వ్యవస్థను బస్టు పట్టించారు. ఇలా దేవిప్రసాద్ గారు విద్యావేత్త, మరి దేవిప్రసాద్ గారు కూడా తెలుసు అవన్నీ కూడా, కాకపోతే పార్టీ లైన్ లోనే మాట్లాడుతున్నారని నేను అనుకుంటున్నాను. ఇవాళ బీఆర్ఎస్ వాళ్ళు ఎన్ని బకాయిలు ఎగ్గొట్టిపోయారండి. ఇవాళ విద్యా సంస్థలు నిర్వీర్యమయ్యే పరిస్థితి వచ్చింది. ఇవాళ ఒక కార్పొరేట్ విద్యను ముందుకు తీసుకొచ్చారు. ఇవాళ ఎన్నో డీమ్డ్ యూనివర్సిటీలు మల్లారెడ్డి గారు లాంటి వాళ్ళకు, యనగందుల వరదారెడ్డి గారు ఎంతో మందికి కూడా మరి వాళ్ళ ఆధ్వర్యంలో ఒక డీమ్డ్ యూనివర్సిటీలు రావడం జరిగింది. మరి మెరుగైన ఉస్మానియా కాకతీయ యూనివర్సిటీలు ఎట్లనేవో మనం సీతారామరాజు గారు చూస్తున్నాం, మొత్తం నిర్వీర్యం అయిపోయినాయి. ఇలా వైద్యానికి వస్తే ఏ ఒక్కటన్నా పెంచాడండి 10 సంవత్సరాల కాలంలో? మరి 5 లక్షలు ఏ రోజైనా 10 లక్షలు చేశాడా? కనీసం ఒక 1 లక్ష పెంచాడా? ఇలా కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారి సర్కారు 5 లక్షలు 10 లక్షలు చేయడమే కాకుండా కొన్ని యొక్క టెస్టులకు కొన్ని పెంచడం కానీ ఆ స్కీమ్ లోకి, అదేవిధంగా కొన్ని రకాలైనటువంటి వ్యాధులను దాంట్లో తీసుకురావడం కానీ జరిగింది. ఇవాళ ఎవరైనా ఎంత మనం చాలా గ్రౌండ్ లెవెల్లో నేను చూస్తున్నాను, ఎందుకంటే హాస్పిటల్ కూడా ప్రజల దగ్గరికి వెళ్తా ఉంటాం కాబట్టి. ఇవాళ వైద్యం అనేది చాలా భయంతో కూడుకుంది, చాలా ఖర్చుతో కూడుకుంది. మరి ఇలా విద్యా వైద్యం ఖర్చుతో కూడుకున్న వాటి కూడా కాంగ్రెస్ పార్టీ ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చింది. ఇలా బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడుతుంటే నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. మరి దేవిప్రసాద్ గారికి అన్ని తెలిసి కూడా మరి అట్లా పార్టీ లైన్ లో మాట్లాడుతున్నారు. మీరు 10 సంవత్సరాల కాలంలో నిజంగా కనుక ప్రజలకు రేషన్ కార్డులు కానీ ఇండ్లు కానీ ఇస్తే ఇవ్వాలి పరిస్థితి వచ్చేదా? మీరు చాలా స్పష్టంగా నేను బీఆర్ఎస్ వాళ్ళకి సూటి ప్రశ్నిస్తున్నా. మీరు ఇచ్చింది చెప్పాను, 1,60,000 ఇండ్లు మాత్రమే ప్రజలకు అలాట్మెంట్ చేశారు 10 సంవత్సరాల కాలంలో. అంటే మీరు అర్థం చేసుకోండి, 10 సంవత్సరాల కాలంలో 1,60,000 ఇండ్లు అంటే ఏంది? ఎన్ని ఇండ్లు పెండింగ్ పడ్డాలి? ఒక్కొక్క ఇల్లు పిల్లల పెళ్లిళ్ళు అయితే కదండి, వాళ్ళకి ఇండ్లు కావాలి కదా.
మరి వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తే మరి ప్రభుత్వం ఇవ్వాలి కదా, ప్రభుత్వం యొక్క బాధ్యత కదా, ప్రభుత్వం యొక్క వెల్ఫేర్ స్టేట్ కదా, మంచి రాజ్యాంగంలో ఉంది అది. Yeah. ఎవరు రాజ్యాంగం కల్పించిన హక్కు అది. ప్రజల యొక్క బాగోగులు చూడాల్సిన బాధ్యత ప్రజల మీద ఉంది. మా బట్టి గారు ఎప్పుడంటే ఈ దేశ సంపదని ప్రభుత్వాన్ని, ఈ ప్రభుత్వ సంపదను కూడా ప్రజలకు పంచాలంటారు బట్టి గారు. ఇలా దానిలో భాగంగానే ఇలా కాంగ్రెస్ పార్టీ అంటే పేదల పార్టీ, ఇందిరమ్మ రాజ్యం ఉద్దేశంతో మరి ప్రజలకు దగ్గరకు వచ్చింది. ఎందుకంటే నేను 8వ తరగతి నుంచి విద్యార్థి రాజకీయాలు చేసుకుంటూ వచ్చినప్పుడు ప్రజల్లో ఇందిరమ్మ రాజ్యం అనగానే మన రాజ్యం అని ఒక ఫీలింగ్ తీసుకొచ్చింది ప్రజలలో. ఇవాళ బీఆర్ఎస్ అంటే కేసీఆర్ది, కాంగ్రెస్ అంటే ప్రజలది. ఇది ప్రజలకు మొత్తం తెలుసు, భారతదేశ ప్రజలకు. ఇలా ప్రాంతీయ పార్టీ లాగానో లేకపోతే చిన్న చిన్న పార్టీ లాగా కాదు కాంగ్రెస్ పార్టీ లైను. కులానికి, మతానికి, ప్రాంతానికి అతీతంగా కాంగ్రెస్ పార్టీ లైన్ ఉంటుంది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ చూడండి, ఒక జీవనది లాగా 139 ఏళ్ళు ఎందుకు బతుకుందండి రామరాజు గారు? ఇలా కాంగ్రెస్ పార్టీ అందరిదని ప్రజలు అనుకున్నారు కాబట్టి ఇలా పార్టీ బతికి పట్టగలిగింది. కాంగ్రెస్ పార్టీలో మా రేణుకా చౌదరి గారు చెప్పినట్టుగా అందరూ కూడా ఎవరికి వాళ్ళే కాంగ్రెస్ పార్టీ నాదే అనుకొని మేదేసుకొని పనిచేస్తారు. ఇలా కాంగ్రెస్ పార్టీ అందుకనే ఉంది. మీరు అంటున్నారు పోలీసుల పహారా అంటున్నారు. పోలీసుల పహారా కాదండి, అధికారులు, ఆర్డీఓలు, ఎంఆర్ఓలు, ఎండిఓలు. ఇప్పుడు కొన్ని చోట్ల మా గోళ్లపాడు కమ్మూరులో మన కలెక్టర్ గారు వచ్చారు. ఖచ్చితంగా పోలీసు వారు వస్తారు. పోలీసు వారు ఏంటంటే గ్రామ సభలు జరిగేటప్పుడు రక్షణ కల్పించాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంటుంది. పోలీస్ పహారాలు జరగడం ఏంటంటే ఏమి ఇంటర్ప్రిటేషన్ అండి మీరు అట్లా వ్యాఖ్యానిస్తారు దేవిప్రసాద్ గారు? నాకు అర్థం కావట్లేదు. పోలీసు వాళ్ళు ఎక్కడ మీటింగ్లు జరిగినా వస్తారు కదా, అది కామన్ కదా. దానికి మనం పబ్లిక్ రాంగ్ మెసేజ్ చేస్తే ఎట్లా? ఎక్కడో బీఆర్ఎస్ వాళ్ళ స్పాన్సర్ ప్రోగ్రామ్ లాగా, బీఆర్ఎస్ వాళ్ళ ప్రేరేపిత ప్రోగ్రామ్ లాగా జరుగుతున్న 4-5 గొడవలు తీసుకొచ్చి మనం ముందు పెడితే ఎట్లా? ఇందాక కిషోర్ గారు చాలా స్పష్టంగా చెప్పారు చక్కగా. ఇలా గ్రామ సభలు మీరు ఎప్పుడు పెట్టారు? 10 సంవత్సరాల కాలంలో మీరు ఎప్పుడైనా గ్రామ సభలు పెట్టారా? సీతారామరాజు గారు నేను సైడ్ ఫార్వర్డ్ అడుగుతున్నా. మీరు ఎప్పుడైనా ప్రజలకు స్వేచ్ఛ ఇచ్చారా? ప్రజలు నోరు తెరిచి మాట్లాడుకున్న రైట్ ఇచ్చారా? ఈ తెలంగాణలో మీరు ఇన్నాళ్ళు ఏం చేశారు? కేసీఆర్ గారు రాజ్యాంగం నడిపారు, కేటీఆర్ గారు కలకుంట రాజ్యాంగాన్ని నడిపారు. కానీ మళ్ళీ మేము వచ్చిన తర్వాత అంబేద్కర్ మహనీయుడు రాజ్యాంగం ప్రజలకు తీసుకొచ్చాము, అంబేద్కర్ ఆశయాలు ప్రజలకు తీసుకొచ్చాము. మేము ప్రజల యొక్క ఏదైతే గుడ్డ చప్పుడు ఉందో ఆ చప్పుడు. శ్రీనివాస్ రెడ్డి గారు, మీరు ఏదైతే ఇంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నారో, మరి ఏదైతే గ్రామ సభలకి ఆ నియోజకవర్గం సంబంధించిన మీ మంత్రులు కానీ మీ నాయకులు కానీ ఎందుకని అక్కడికి వెళ్ళట్లేదు? ఆ ప్రజలకు ఉన్న డౌట్స్ ని మీరు ఎందుకని క్లారిటీ చేయట్లేదు? ఎందుకంటే మనం చూసాం అనిల్ కుమార్ గారిని, అలాగే కొంతమంది నాయకులను కూడా ప్రశ్నించారు. ప్రశ్నిస్తే మీ నాయకులు సమాధానం చెప్పలేక అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఇప్పుడు మీరు చెప్పినవి వింటా ఉంటే అది నిజమే అనుకుంటారేమో, కానీ గ్రామ స్థాయిలో, క్షేత్రస్థాయిలో చాలా వ్యతిరేకత మూటగట్టుకుంటున్నారు. ప్రజలకు ఉన్న డౌట్స్ని మీరు మీరు వాటిని క్లారిఫై చేయట్లేదు. ఎందుకని మీరు ఇక్కడ ఇప్పుడు మీరు డిబేట్లో ఇంత ధైర్యంగా చెప్తున్నారు? గ్రామ సభలకు వెళ్ళి మీకు ఈ చేస్తున్నాము, ఈ అంశాల మీదే మీకు రేషన్ కార్డ్స్ ఇస్తాము, ఈ అంశాలపైన మీకు ఇందిరం ఇల్లు ఇస్తాము అని ఎందుకని మీరు ధైర్యంగా వాళ్ళకు ఉన్న డౌట్స్ని ఎందుకని మీరు క్లారిఫై చేయలేకపోతున్నారు అన్నది ప్రజల్లో ఉన్న వాదన. మీరు ఆ విషయంలో ఎందుకని స్పందించడం లేదు శ్రీనివాస్ రెడ్డి గారు? ఇప్పుడు రామరాజు గారు, కాంగ్రెస్ పార్టీ అంటే ఒక పేగుబంధం, ఒక అనుబంధం, ఒక ఎమోషన్, ఒక సెంటిమెంట్. మీరు దయచేసి గుర్తుంచుకోండి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళ బతుకుందంటే అదే కారణం. కాంగ్రెస్ పార్టీ అయినా కూడా కండవ మీద తీసుకుని నాదే పార్టీ అని చేస్తారు. ఇలా బీఆర్ఎస్ వల్లగా, బీజేపీ లాగా మతాలు, కులాలు, ప్రాంతాలు, రంగు ఏ రోజు కాంగ్రెస్ పార్టీ 34 సంవత్సరాల నుంచి నేను కాంగ్రెస్ పార్టీ నుంచి చెప్తున్నాను. ఇలా గ్రామ స్థాయి నుంచి, మండల స్థాయి నుంచి నేను జిల్లా కోర్టులో అడ్వకేట్ చేసిన ప్రజల యొక్క ఉంది అది. మీరు అంటున్నారు అధికారులు పోతున్నారు. సీతక్క గారు చాలా స్పష్టంగా చెప్పారు కదండి. ఏమన్నారు సీతక్క గారు? ఇట్లా జరుగుతుంది. చిట్ చాట్లో కూడా చెప్పారు చాలా స్పష్టంగా. ఇక్కడ ఏంటంటే ఇక్కడ రాజకీయాలు ఉండొద్దు. మనం ఏంటంటే ప్రజలకు తెలియజేయాలి, అధికారులకు తెలియజేయాలి. ప్రజలకు అధికారులకు అనుసంధానంగా రాజకీయ నాయకులు ఉండాలి తప్ప మనం మళ్ళీ ముందుకు పోతే ఇంకెందుకు? సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు అధ్యయన కమిటీ సెట్టే ఉంటుంది ఇదంతా. మళ్ళీ రాజకీయాలు వద్దనే కదా సీతారామరాజు గారు మనం చెప్పేది ఇక్కడ స్పష్టంగా. అధికారులకు చెప్పాలి, అధికారులు బాధ్యులు చేయాలి. స్కీములు ఇస్తుందండి ఎగ్జిక్యూటివ్ కమిటీ. సీతారామరాజు గారు, నేను ఒక లాయర్ని, ప్రాక్టీసింగ్ అడ్వకేట్. ఎగ్జిక్యూటివ్ కమిటీ బాధ్యత అదే కదా. లెజిస్లేషన్ చట్టాలు చేస్తే ఎగ్జిక్యూటివ్ కమిటీ అమలు చేయాలి. దానిలో భాగంగా వీలున్నంత వరకు రాజకీయ నాయకులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ అడపదడప హాజరవుతున్నారు. ఎందుకంటే ఒకరోజు ఎట్లా హాజరవుతారండి? రోజుకు మన గ్రామాల్లోకి ఎమ్మెల్యే హాజరు కాలేరు కదండి, ఒక మంత్రి గారు హాజరు కాలేరు కదా. మీరు ప్రజాప్రతినిధులు కాదు శ్రీనివాస్ రెడ్డి గారు, ఆ గ్రామానికి చెందిన నాయకులు అక్కడ ఉంటే బాగుంటుంది కదా అన్నది పాయింట్. అది మీరు అట్లా అంటున్నారు. కొంతమంది ఏమంటున్నారు, టీఆర్ఎస్ వాళ్ళు కొంతమంది ఏమంటున్నారు అంటే స్టేజీల మీద కాంగ్రెస్ వాళ్ళు కూర్చుంటున్నారు అంటున్నారు. మీరేమో ప్రజాప్రతినిధులా కనపడుతున్నాం మేము, వాళ్ళకేమో కాంగ్రెస్ నాయకులా కనపడుతున్నారు. సర్పంచ్ కాంగ్రెస్ అయిన స్టేజ్ మీద కూర్చుంటే ఏం చెప్తాము? సీతారామరాజు గారు, మీరు ఇందాక చక్కటి అంశాలు అన్నారు. శ్రీనివాస్ రెడ్డి గారు, ప్రసాద్ గారు మాట్లాడుతున్నారు. నేను ఏమంటున్నా శ్రీనివాస్ రెడ్డి గారు, ఎమ్మెల్యేలు ఉండి చెప్తే మీ ఇద్దరు ఎమ్మెల్యేలు ఏం చెప్పారు మీరు విన్నారు కదా. ఇద్దరు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ చెప్పారు కదా. చెప్పండి ప్రసాద్ గారు. నేను ఏమంటున్నా మీరు చెప్పండి. నాకు కూడా వారి
యా టోన్ కరెక్ట్ వినబడతలేదు కానీ కొన్నగా వస్తుంది. నేనేమంటున్నా, ప్రసాద్ గారికి ఉన్నమాట అంటే ఉలికొచ్చింది చూసారా? ఇప్పుడు మొత్తం అంటే మహాన్యూస్ లో కాంగ్రెస్ పార్టీ చేతుల్లో చెప్పే లోపల పబ్లిక్ లోకి వెళ్ళిపోతున్నారు. ఇదే నేను చెప్పేది ఏంటంటే నేను ఒక్కటి దయచేసి సీతారామరాజు గారు ఇప్పుడు మీరు చెప్పిన వెర్షన్ విన్నాము, ప్రసాద్ గారి వెర్షన్ చెప్పనివ్వండి. కాంగ్రెస్ పార్టీ శ్రీనివాస్ రెడ్డి గారు ప్లీజ్. ఎందుకంటే బీఆర్ఎస్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రసాద్ గారు చెప్పనివ్వండి, తర్వాత మీరు ఏం వస్తారు. ఒక దాదాపు ఒక శ్రీనివాస్ రెడ్డి గారు ప్లీజ్. 100 యూట్యూబ్ ఛానల్ పెట్టారు. శ్రీనివాస్ రెడ్డి గారు మన హైదరాబాద్ ప్లీజ్ ప్లీజ్. శ్రీనివాస్ రెడ్డి గారు ప్లీజ్ వెయిట్. చర్చ కాదండి ఈడ. శ్రీనివాస్ రెడ్డి గారు మీరు ఉండండి. ప్రసాద్ గారు మీరు చెప్పండి. నేను చెప్పినాక వారిని చెప్పనండి, నేను అడ్డురాను. నేను ఏం చెప్తున్నానంటే, మీరు చెప్పారు, మీరు చెప్పినప్పుడు నేను రాసుకున్నా, నేను ఒక్క మాట మాట్లాడినాను. రీచ్ అవుతుందని మీరు అడ్డం రావడం తప్ప వేరే ఉద్దేశం ఉందన్నా? మీరు 2 నిమిషాలు మాట్లాడారు, నాకు గుర్తు టైం కూడా, నేను ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఎందుకంటే మీ టైంలో మీరు చెప్పుకోవచ్చు, తప్పులేదు. మీరు ప్రతినిధి నేను చెప్పాను కదా, రాష్ట్ర అధికార ప్రతినిధిగా నా బాధ్యత కదా ఇది. ప్రజలకు చెప్పేవాళ్ళు రీచ్ అయ్యే లోపల మీరు అడ్డం వస్తున్నారన్న. మీరు చెప్పినప్పుడు మేము అడ్డం రాలేదు కదన్నా. ఓకే శ్రీనివాస్ రెడ్డి గారు, ఛానల్ పెట్టుకొని శ్రీనివాస్ రెడ్డి గారు పబ్లిక్ రాంగ్ మెసేజ్ శ్రీనివాస్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ ప్రజలే మాకు మౌత్ పీస్లు, పదే మాకు మౌత్ పీస్. మీ వాయిస్ మీ వెర్షన్ విన్నాం సార్. కాంగ్రెస్ ఓడిపోతే ఇంట్లో పోయి కూర్చుందా? ఓకే ఓకే ఏ రోజు కూర్చుంది? ప్రజాక్షేత్రం ఉంది, ప్రజల కోసం ఫైట్ చేసింది, ప్రజల మధ్యలో ఉంది, మళ్ళీ వచ్చింది. ఇంత ఇది జీవన్, అది కాంగ్రెస్ పార్టీ ప్రాంతీయ పార్టీ లాగానో మతాల కులాలు బేస్ చేసుకుని ఏర్పడ్డ పార్టీ కాదు ఇది. దేవప్రసాద్ గారు ఆ విషయం మీకు కూడా తెలుసు. మీరు పార్టీ లైన్ లో మాట్లాడుతున్నారు. ఇలా మీరు 100 యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్న దుబాయ్ నుంచి, సింగపూర్ నుంచి శ్రీనివాస్ రెడ్డి గారు ప్రయత్నాలు చేస్తున్నారు. దయచేసి సహకరించండి, డెవలప్మెంట్ కి సహకరించండి. అది కాదు కదా పాయింట్. మీరు చెప్పండి. ప్రసాద్ గారు ఒక సంవత్సరం మీరు పాలించేవాళ్ళని మేము అయినా మీరు 10 సంవత్సరాలు ఉన్నా కూడా ప్రజల మధ్యలో ఉన్నాం. ఈ సమస్యలు మీరు చేసిన వాటిని ప్రజలకు తీసుకెళ్లాము. మీరు గ్రామ సభలు జరుగుతుంటే తట్టుకోలేకపోతున్నారు ఏంటంటే నాకు అర్థం కావట్లే. జరగదు ప్రజలకు అధికారులు. ప్రసాద్ గారు, ఇప్పుడు నేనేమంటున్నా, ప్రజాప్రతినిధులు సభలలో ఉండడాన్ని ఎవరు ఆబ్జెక్ట్ చేయడం లేదండి. అసలు గ్రామీణ ప్రాంతాల్లో ప్రజాప్రతినిధులే లేరు. ఇప్పుడు ఉన్న వాళ్ళ సర్పంచ్ల పదవి కాలం అయిపోయింది, జడ్పీటీసీల కాలం అయిపోయింది, ఎంపీపీల కాలం అయిపోయింది, ఎమ్మెల్యే గారే ఉంటారు. ఎమ్మెల్యే గారు ఉండడంలో ప్రజలకేమి ఇబ్బంది లేదు. డెఫినెట్ గా వాళ్ళు ఉంటేనే అన్ని విషయాలు డెఫినెట్ గా చెప్పేటువంటి అవకాశం ఉంటది. ఇప్పుడు నిన్న హరీష్ రావు గారు మా సిద్దిపేటలో గాడిచెర్లపల్లికి పోయి నిన్న అక్కడ కూర్చొని సభలో పాల్గొన్నారు. బీజేపీ వాళ్ళు కూడా పాల్గొనొచ్చు, ఇంకెవరైనా పాల్గొనొచ్చు. నేను ఏమంటున్నా, ఈ రేషన్ కార్డులకు సంబంధించినటువంటి వ్యవహారం మీద మీరు చెప్తున్నది ఒకటి, చేస్తున్నది ఒకటి. దీన్ని డైవర్ట్ చేయడానికి యూట్యూబ్లు ఇంకొకటి తెచ్చి, అంటే కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుందంటే ఇలా కన్ఫ్యూజన్ చేసే పని, కన్విన్స్ చేసే పని వదిలిపెట్టి కన్ఫ్యూజన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉంది. మేము చాలా స్టేట్ అవేగా ఈ రేషన్ కార్డుకు సంబంధించినటువంటి ఇచ్చినటువంటి సర్క్యులర్ లో అనేక గందరగోళం ఉంది. అధికారులకు సరైనటువంటి సూచనలు లేవు, అందులో మార్చాల్సినటువంటివి ఉన్నాయి. మీరు అందరికీ రేషన్ కార్డు ఇస్తామని చెప్పి ఇలా ఏదో ఎన్నికలు వస్తున్నాయి, ఎన్నికల ముందు భరోసా వస్తుంది. ఇప్పుడు అదికేస్తున్నారంటే రేపు జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ల ఎలక్షన్ వస్తున్నాయి. దాని తర్వాత ఎన్నికలు ఉండవు. మళ్ళీ అప్పుడే వేస్తారు, ఎందుకంటే సంవత్సర కాలంగా ఎన్నికలు లేవు కాబట్టి ఏ ఒక్క రూపాయి లేదు రైతు భరోసా. కాబట్టి మళ్ళీ వాళ్ళు వేసేది ఎప్పుడు ఇస్తారంటే మళ్ళీ ఎన్నికలకు. కాబట్టి ఎన్నికలు వస్తాయి కాబట్టి ఇవ్వద్దంటారా? ఏమంటారు మీ పార్టీ లైన్ చెప్పండి మరి, అట్లయితే ఆపుదాం. 15,000 వేయాలి, బాకీ ఉన్న 17,500 రైతులకు ఇవ్వాలి. ఇది మా పార్టీ లైన్. రైతులకు అందరికీ కూడా సంవత్సర కాలంగా బాకీ ఉన్న రైతు భరోసాను మీరు ఇస్తాన్న 15,000 ఇవ్వాలి. ఇది మా డిమాండ్. మీరు కూలీలకు ఇస్తామన్నారు, మీ డిమాండ్ ఇగో. మీరు చాలా స్పష్టంగా మీరు ఇచ్చినటువంటి 3 సంతకాలు పెట్టి ఇచ్చినటువంటి హామీ ఇది. దీని మీద బట్టి విక్రమార్క గారు, రేవంత్ రెడ్డి గారు అందరు ఇచ్చినటువంటి హామీ. ఇవి అమలు చేయమని అడుగుతున్నాం. మేము మా మేనిఫెస్టోలో పెట్టే మేము అడుగుతలేం. మా మేనిఫెస్టోని ప్రజలు తిరస్కరించి మేము అడుగుతలేం. మీ మేనిఫెస్టోను ప్రజలు ఆదరించి ఇలా ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చారు. మీరు ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉంది. 100 రోజుల్లో ఇస్తామన్నారు, 400 రోజులు అయిపోయినాయి. కాబట్టి ఇప్పటికైనా ఇవ్వాలని మేము క్షేత్రస్థాయిలో మేము అడగడం కాదండి, ఇలా ప్రజలు అడుగుతున్నారు. ప్రజలు ఇలా అక్కడ అడుగుతున్నటువంటి వాళ్ళంతా బీఆర్ఎస్ కార్యకర్తలు యూట్యూబ్ లో అని చెప్పి మీరు తప్పించుకునేటువంటి ప్రయత్నం చేస్తే సరిపోదు. ప్రతి గ్రామ సభలో, ఏ ఒక్క గ్రామ సభలో కూడా మేము పూర్తిగా సంతృప్తి, ఒక్క గ్రామం చూపెట్టమనండి. 11-12 వేల గ్రామాలలో
మా గ్రామంలో రుణమాఫీ అయింది, మా గ్రామానికి రైతు భరోసా వచ్చింది, మా గ్రామానికి వచ్చినాయని ఎక్కడన్నా చెప్పేటువంటి స్థాయి ఉందా? రేవంత్ రెడ్డి గారి కొండారెడ్డిపల్లి దగ్గర నుంచి మొదలు పెడితే ఏ గ్రామంలో కూడా ఇవాళ ప్రజలు ఈ హామీల పట్ల చాలా తీవ్రమైనటువంటి ఆక్రోశంతో ఆవేదనతో ఉన్నారు. ప్రభుత్వాన్ని అర్థిస్తున్నారు మీరు ఇచ్చినటువంటి హామీని అమలు చేయాలని. కాబట్టి ఇవి శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పకుండా మీరు ప్రజలు మీకు ఇది నిరంతర ప్రక్రియ అని చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఇప్పుడు రైతు రుణమాఫీ కాలేదు, మిగతా అవుతుంది కదా, నిరంతర ప్రక్రియ అయిపోయిందని శ్రీనివాస్ రెడ్డి గారు నిరంతర ప్రక్రియ వాళ్ళకి ఇచ్చేది ఇది నిరంతర ప్రక్రియ. మీ లెక్క 10 సంవత్సరాలకు ఎంతమందికి రైతు రుణమాఫీ చేశారు? 1 లక్ష రూపాయలు 4 భాగాలు వేసింది అది చెప్పరు. సీతారామరాజు ఒక్క నిమిషం అండి, మీరు దయచేసి ఈ తప్పుడు ధోరణి నాకు నచ్చట్లేదు. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు అమలు చేయట్లేదు. మీరు ఎన్ని గ్యారెంటీలు అమలు చేశారండి? అమలు చేయడానికి టైం కావాలి కదా, టైం బాగా ఉంటుంది కదా. రెడ్డి గారు ప్రసాద్ గారు మాట్లాడండి. శ్రీనివాస్ రెడ్డి గారు 1 minute. శ్రీనివాస్ రెడ్డి గారు ప్రసాద్ గారు చెప్పిన వాటికి, ప్రసాద్ గారు చెప్పిన దానికి మీరు క్లారిటీ 4 సంవత్సరాల కాలంలో నిరంతర ప్రక్రియ అని చాలా స్పష్టంగా మీరు అధికారంలో ఉన్నారు, ఒక్కొక్కటి ఖచ్చితంగా 1 లక్ష రూపాయలు 4 భాగాలు చేసిస్తే 4 భాగం కట్టే లోపల మళ్ళీ ఇప్పుడు నాదే చెప్తున్నా నేను వాస్తవంగా నేను తీసుకుంది 80,000 90,000 అండి. ఇప్పుడు నాకు 1,60,000 ఉంది. ఏమున్నదండి మరి చాలా మంది అంతే ఉన్నారు. రైతు రుణమాఫీ ఎవరికి కాలేదు. మా రైతు కుటుంబాలు శ్రీనివాస్ రెడ్డి గారు రుణమాఫీ మొత్తం చేసేసామని అంటున్నారు కదా మీ వాళ్ళు. ప్రజల యొక్క గుండె చప్పుడు, ప్రజల యొక్క స్పందన మనకు కావాలి. ఇప్పుడు పేపర్ల టీవీలో కూర్చొని వాట్సాప్ యూనివర్సిటీ చూసుకుని శ్రీనివాస్ రెడ్డి గారు కాదు ఇది. శ్రీనివాస్ రెడ్డి గారు మాట వినండి, మీరు చెప్పే వెర్షన్ కాదు, యువతల ప్రసాద్ గారి వెర్షన్ సీతారామరాజు గారు ఒక్క మాట అండి, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎంతమంది పాల్గొన్నారు? మీరు ఉన్నారు కదా బానే, ఎంతమంది అధికారంలో మీరున్నారండి. మీరు ఎక్కడైనా నాయకులు మీరు ఎప్పుడైనా నేను చూస్తుంటే 2 రోజులలో ఎక్కడ కూడా బీఆర్ఎస్ నాయకులు మరి అప్లై మేము ఏం చేసిందంటే ఆడ కూర్చొని మేము విద్యార్థుల నుంచి కూడా ఇగో అప్లై చేసి నిన్న కూడా నేను రాసి ఇచ్చాను, ఇవి ఇటు రాయాలమ్మా ఇట్లా అప్లై చేయలేదు, నన్ను ఫోన్ ఎడితే కూడా చెప్పాను. మీరు బీఆర్ఎస్ అప్లై చేయాలి, రైతు రుణమాఫీ ఎందుకు చెప్పండి? ఎగ్గొట్టుడే వాడు రెచ్చగొట్టుడే జనాన్ని. సీతారామరాజు మేము 10 సమస్యలు తెలియజేసి వాళ్ళ సమస్యలు పరిష్కరించండి మేము అడిగితే వాళ్ళ సమస్యలు పరిష్కరించకపోగా వీళ్ళు పరిష్కారం చెప్పకపోగా వాళ్ళు ఉసుగొలపడం ప్రభుత్వం మీదకి పోయి గొడవ చేయడం ఏంటంటే దీని స్పాన్సర్ ప్రోగ్రామ్ ఎన్నాళ్ళు చేస్తారు? 1 సంవత్సరంలో పట్టలేక ప్రజలు ఇట్లా మీకు అధికారం లేకపోతే ప్రజలు కనిపించేసి ప్రజలు కంగారు పెడతారు. ఎందుకండి కాంగ్రెస్ పార్టీకి ఎలా పాలించాలో తెలియదండి? ఎవరో టీఆర్ఎస్ చెప్తున్నా లేకపోతే కేటీఆర్ చెప్తున్నా నేర్చుకునే స్థాయిలు ఉందండి? ఖచ్చితంగా మీరు మేము తీసుకుంటాం. తీసుకుంటాము. చెప్తున్నాను మీరు ఏది మీరు ఎక్కడన్నా అప్లికేషన్ నేను అడుగుతున్నానండి. టీఆర్ఎస్ శ్రీనివాస్ రెడ్డి గారు మీరు గ్యాప్ ఇస్తే ఫోటోలు దించుకోవడం, సోషల్ మీడియా పంపించడం, వీడియోలు దించుకోవడం, యూట్యూబ్ ఛానల్ ఇదే కదండి. శ్రీనివాస్ రెడ్డి గారు మీరు గ్యాప్ పోలీసులతో గొడవలు పెట్టి చక్కెర దొరుకుతున్నారు రెడీ ఉంటున్నారు మీరు. శ్రీనివాస్ రెడ్డి గారు 1 minute. ఇప్పుడు మీరు చెప్పే ఫ్లోలో వెళ్ళొద్దండి, మీరు యువతలో మాట కూడా వినండి. ప్రసాద్ గారు అడిగిన వాటికి మీరు దానికి ఆ విధంగా క్లారిటీ ఏమైనా ఇచ్చే దిశగా ప్రసాద్ గారు అడిగారు, దానికి మీరు సమాధానం చెప్పండి. మీరు ఎప్పటి నుంచి ఉన్నామో ఎన్ని కాదు, ఆయన అడిగింది 15,000 అన్నారు, కానీ మీరు 12,000 ఇచ్చారు. క్షేత్రస్థాయిలో బీఆర్ఎస్ రెచ్చగొట్టట్లేదు, కానీ మరి మీ నాయకులు ఎందుకు ఉండట్లేదు అంటున్నారు. మీరు వాటికి మీరు క్లారిటీ ఇవ్వాలి, కానీ మీరు చెప్పే వెర్షన్ చెప్పుకుంటూ వెళ్తే ఎలాగండి? మీరు చెప్పేదాని ప్రకారం అయితే గ్రామ సభల్లో ఎందుకని అంత వ్యతిరేకత వస్తుంది? మీరు ఆలోచించాలి కదా సార్. మీరు చూడండి ఎక్కడ ప్రశాంతంగా జరుగుతుంది, రెచ్చగొడుతున్నారు సార్. ఎందుకంటే మేము ఫీల్డ్ లెవెల్ లో చూస్తున్నాము సీతారామరాజు గారు. ఎందుకంటే నేను ఎందుకంటే వీళ్ళు కావాలనే గొడవలు వీడియోలు కెమెరాలు రెడీగా పట్టుకొని కూర్చుంటున్నారని ఎక్కడ గొడవ అవుతా అని. మనం వెళ్ళినప్పుడు అప్లికేషన్ పెట్టుకోవాలి, అప్లై చేయండి అమ్మా, ఇగో మీకు అది ఉంది మీకు అది ఉంది సార్, మాకు రాలేదని కంగారు పడ్డా కూడా ఏం కాదమ్మా మళ్ళీ వస్తుందని చెప్పాలి కదా, మన బాధ్యత కదా పౌరుడిగా. సీతారామరాజు గారు కాదంటారు చెప్పండి. ఇక్కడ ప్రతి చోట రాజకీయాలేనండి, ప్రజలకు ఏం చేద్దామా చేయమనండి కనీసం. కిషోర్ రెడ్డి గారు మీరు బీజేపీ స్టాండ్ ఏంటి? మరి ఇటు పక్కన బీఆర్ఎస్ ఆరోపిస్తోంది,
మీరు సరిగ్గా ఏదో హామీలు ఇచ్చారో హామీలు నెరవేర్చలేదని బీఆర్ఎస్ అడుగుతోంది. కాంగ్రెస్ మాత్రం మేము 1 by 1 చేసుకుంటూ వస్తూ ఉంటున్నారు. మీరు సెంటర్లో వచ్చేసరికల్లా మీరు కాంగ్రెస్తో ఫైట్ చేస్తూ ఉంటున్నారు, కానీ స్టేట్లో వచ్చేసరికల్లా అధికార పార్టీని మీరు ఎందుకని నిలదీయట్లేదు? ఈ హామీలు నెరవేర్చే దిశగా, ప్రజలకి న్యాయం చేసే దిశగా మీరు ఎందుకని అలా నిలబట్టలేదు? ఇక్కడ లోకల్కి వచ్చేసరికల్లా కాంగ్రెస్ బీజేపీ ఒకటైంది అంటున్నారు, కానీ యాక్చువల్గా సెంటర్లో చూసుకుంటే కాంగ్రెస్ బీజేపీ పూర్తిగా వ్యతిరేకం. అది అయ్యే పని కాదు. కానీ ఇక్కడ తెలంగాణలో వచ్చేసరికల్లా మీరిద్దరూ ఒకటైపోయారు అన్నట్టుగా అక్కడ ఉన్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. మీరు ఎందుకని ప్రజల పక్షాన్ని నిలబడి ప్రజలకు రావాల్సిన న్యాయమైన అంశాలపై మీరు కాంగ్రెస్ని ఎందుకని నిలదీయట్లేదు? ప్రజలకు చెందాల్సిన నిజమైన న్యాయమైన హక్కుల మీద మీరు ఎందుకు ఫైట్ చేయట్లేదు? మీరు సైలెంట్గా ఉండి ఓ పక్కనే ఉండి ఏదైనా అంశం వచ్చినప్పుడు మాట్లాడడం, మళ్ళీ పక్కకి వెళ్ళిపోవడం ఏంటి? మీ స్టాండ్ ఏంటి ఈ అంశంలో? ఎగ్జాక్ట్లీ నాకు అదే క్వశ్చన్ వచ్చిందండి. సీతారామరాజు గారు దాదాపు గంట సేపు మాట్లాడాం మనం. 8:29 అవుతోంది. 8:30కి మన ప్రోగ్రామ్ అయిపోతుంది. ఒక నిమిషం ముందుండగా నాకు రెండవసారి మాట్లాడటానికి మీరు అవకాశం ఇచ్చారు. సో ఈ పరిస్థితుల్లో కన్వీనియంట్ గా బీఆర్ఎస్ వారు, కాంగ్రెస్ వారు కూడా చూసారా, మర్యాదగా క్వైట్ గా ఉన్నందుకు, మనకు అవకాశం ఇవ్వలేదని క్వైట్ గా ఉన్నందుకు మా మర్యాదే మమ్మల్ని తప్పు పట్టే విధంగా వీళ్ళిద్దరూ నరేట్ చేస్తారు. గోబెల్స్ ప్రచారం అని అంటున్నారు కదా శ్రీనివాస్ రెడ్డి గారు, అదే చేస్తున్నారు. ఇప్పుడు మీరు చూడండి, 2 విషయాలు. హైడ్రా తీసుకోండి. హైడ్రా మీద గొడవ చేసింది ఎవరండి? హైడ్రా మీద అసలు గొడవ చేసింది ఎవరు? బీఆర్ఎస్ వారు ఏమైనా చేశారా? వాళ్ళే ఉన్నాయి అక్రమమైన ఆస్తులు, వాళ్ళు సెటిల్మెంట్ చేసుకోవడంలో నిమగ్నం అయిపోయారు. దాని తర్వాత సెటిల్మెంట్ అయిపోయిన తర్వాత ఆగిపోయింది. రేవంత్ రెడ్డి గారిది, బీఆర్ఎస్ వారిది సెటిల్మెంట్ అయిపోయిన తర్వాత ఆగిపోయింది. వాళ్ళ ఆస్తులే కదా కూల్చాల్సింది. హైడ్రా మీద అసలు నిలదీసింది, ప్రభుత్వాన్ని నిలదీసిందైనా గొడవ చేసిందైనా మేమే. దాని మీద మూసి నిద్రలు ఎవరు చేశారండి? మేమే. కాకపోతే మీరు అన్నారు చూసారా, వీళ్ళిద్దరూ సడన్ గా ఈ ఫార్ములా రేసింగ్ అంటారు, సినిమా యాక్టర్లను అరెస్ట్ అంటారు, ఇంకేదో డైవర్షన్ పాలిటిక్స్, దాని మీద గొడవ వ్యవహారము. అది చేస్తున్నప్పుడు ఏమవుతుంది? వీరి మీద వారి మీద వీరు అనేది ఇద్దరు కలిపి డైవర్షన్ చేస్తున్నారు. వీరి తప్పిదాలకు వారు ఒక కేసు అయినా ఇప్పటికి బుక్ అయిందా? ఈ ఫార్ములా రేసింగ్ తప్పించి నిజంగా కరప్షన్ అయింది. అందులో మరి కాంగ్రెస్ వారు కూడా గట్టిగా చెప్పలేకపోతున్నారు, పైసలు ముట్టాయి వీరికి అని. పైసలు 1000 కోట్లు 10,000 కోట్లు ముట్టిన అని ఆరోపించిన కేసులన్నీ ఏమో ఇప్పటివరకు ఒక కేసు పెట్టలేదు. మరి సెటిల్మెంట్స్ జరగందే ఇంత డిలే అవుతూ వస్తుందా? ఆ ఫోన్ ట్యాపింగ్ లాంటి మరీ అరాచకమైన పనులలో కూడా ఇంతవరకు ఏ రాజకీయ నాయకుడిని, అప్పట్లో అధికారంలో ఉన్న వారిని పేరు మెన్షన్ చేయలేదు. ఇవన్నీ సెటిల్మెంట్లు జరుగుతున్నాయి, వాళ్ళిద్దరు గొడవలు చేసుకుంటున్నారు. కాబట్టి బీఆర్ఎస్ కూడా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుంది. ఈ రోజు విషయమే చూడండి. గ్రౌండ్ లో విషయం అన్నారు, పోలీసులు అన్నారు, అదన్నారు, ఇద్దరు గంట సేపు మాట్లాడారు. కానీ ఒక్కరు అడ్రస్ చేయండి ఏంటంటే, ఒక రేషన్ కార్డ్ అండి, బేసిక్ సెక్యూరిటీ విషయం, ఫుడ్ సెక్యూరిటీ విషయం. ఇటు బీఆర్ఎస్ పాలనలో కానీ ఇటు కాంగ్రెస్ పాలనలో కానీ 11 సంవత్సరాల్లో ఏం జరిగింది? ఎంతమందికి వచ్చినాయి? మొట్టమొదటి విడతలో ఏమన్నా ఇచ్చుంటే బీఆర్ఎస్ వారు ఇచ్చారు, కానీ దాని తర్వాత ఏమైనాయి? నేనే ప్రత్యక్ష సాక్షి, ప్రతి ఒక్కరు ప్రత్యక్ష సాక్షులేనండి. ఏమైనాయి? ప్రతి ఊర్లో, ప్రతి వాడలో, ప్రతి గల్లీలో మీకు ఎవరో ఒకరు లబ్ధిదారులు ఎప్పటి నుంచో సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నా. కేవలము ఏది మొత్తం రైస్ అంతా కూడా అర్హులకి మోడీ గారు 5 కిలోలు ఫ్రీగా పంపిస్తుంటే, దానికి కార్డు అవసరమైతే కార్డు 25 రూపాయలు పెట్టి కార్డు ప్రింట్ చేసి ఇవ్వడానికి ఇచ్చేయని. కిషోర్ రెడ్డి గారు ఫైనల్ గా చెప్పండి, మీ స్టాండ్ ఏంటి? అట్లాగే చేశారు. ఈ రోజు మేము కొంచెం మర్యాదగా ఉండడం అనేది మా తప్పిదం అయిపోయినట్టుంది. కాకపోతే ఆ సెటిల్మెంట్ రాజకీయాలు, ఆ డైవర్షన్ పాలిటిక్స్ వీళ్ళిద్దరిలాగా గొంతు తీసుకొని చేయడం మాకు అలవాటు లేదండి. అంతే, అదొక్కటే మా తప్పిదం అయింది. కాకపోతే నిజమైన విషయాలు వచ్చినప్పుడు ఎవరికి భయపడకుండా, మా తప్పిదాలు ఏమీ లేవు, అక్కడ రేవంత్ గారు ఏమి చేసేది కూడా ఏమీ లేదు చేయబట్టి, ఇటు బీఆర్ఎస్ వారి లాగా కాదు చేయబట్టి, మేము హైడ్రా విషయము, మూసీ విషయంలో మీరే చూడండి ఎవరు ఎక్కువ గట్టిగా మాట్లాడారు, ఏం చేశారు అని. రైట్, థ్యాంక్ యూ అండి. కిషోర్ రెడ్డి గారు, ప్రసాద్ గారు, శ్రీనివాస్ రెడ్డి గారు ఈ డిబేట్లో పాల్గొన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు. సో ఫైనల్గా చూసుకుంటే ఎవరైనా సరే రాజకీయ పార్టీలు కానీ, రాజకీయ నేతలు కానీ, రైతులకి ఎలాగే పేద ప్రజలకి న్యాయం చేయాల్సిన ఈ యొక్క రాజకీయ పార్టీలు ఈ రోజున డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా కూడా ఎన్నికల ముందు ఒక హామీలు, ఎన్నికల తర్వాత ఒకలాగా ఉంటుంది. కానీ ఫైనల్గా మరి రైతే రాజు, దేశానికి వెన్నెముక రైతు అని చెప్పే మాత్రం ఈ రాజకీయ పార్టీల నేతలందరూ కూడా ఈ డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా ఎవరికి వాళ్ళు టైంపాస్ చేసుకోవడానికి అధికారంలోకి వచ్చారు. కానీ అందరూ కూడా కోరుకునేది ఏంటంటే, ఏదైతే హామీలు ఇచ్చారో రైతులకు న్యాయం చేయండి అనేది ప్రజలందరూ కోరుకుంటున్నమాట. ఇది ఈ రోజున తెలంగాణలో గ్రామ సభలకు సంబంధించిన అంశం.